దేవుని వాక్యం ఆడుందో అక్కడ జీవం ఉంటుంది. నీలో వాక్యం ఉందనుకో, నువ్వు చేయలేనిది ఏది లేదు, నువ్వు సాధించలేనిది ఏది లేదు. బీదరికం లేదు, శాపం లేదు నీ జీవితం మీద. ఓకే, ఎఫెసీ 2:8. ఓకే, పెట్టుకోనండి, ముందుకెళ్దాం. ఓకే, ప్రతి వారం ఏం నేర్చుకుంటున్నాం? ఏ సబ్జెక్ట్? కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. కృప చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వేరే కృప గురించి అర్థం చేసుకున్న వ్యక్తి ప్రతి క్షణము సంతోషంగా బతకగలడు ఈ భూమి మీద. ఐ కెన్ ఛాలెంజ్ దిస్. లైక్ గ్రేస్ గురించి, కృప గురించి నువ్వు అర్థం చేసుకుంటే పాతాళం ఉన్న ఏ దయ్యం నిన్ను బాధ పెట్టలేదు, ఏది దిగులు నిన్ను ఏడిపిలేదు, ఏ చింత నీ దగ్గర రాలేదు, నువ్వు కృప గురించి చక్కగా అర్థం చేసుకుంటే. ఓకే, జనరలీ కృప అంటే ఏంటి? మా ప్రతి వారం చెప్తున్నా, కృప అంటే విస్తారమైన ఆయన మంచితనము ఎవరి మీద? అర్హతే లేని మనిషి మీద. విస్తారమైన ఎంతో గొప్ప ఆయన సహాయము, ఆయన ప్రేమ, ఆయన దయ ఎవరి మీద? యోగ్యత లేని మనిషి. దాన్ని కృప అంటాం. ఓకే, సో గత కొన్ని వారాలుగా చూసుకుంటున్నాం. కృప 3 ప్రాంతాల్లో పనిచేస్తుంది మన జీవితంలో. నేను ఏమనుకోకుండా కూలర్ ఆఫ్ చేయలేనా, నాకు వేడిలో ఉండడం చాలా ఇష్టం. నాకు చల్ల పెడుతుంది మళ్ళీ లోపల. అది జాగ్రత్తగా వినలేరా. కృప 3 ప్రాంతాల్లో మన జీవితంలో కృప పనిచేస్తుంది. ఒకటేంటి? ఫస్ట్ ఏంటి మా? సేవింగ్ గ్రేస్. రెండవది, మూడవది లివింగ్ బై గ్రేస్. నా జీవితంలో కృప ఈ 3 ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ది ఏంటి? సేవింగ్ గ్రేస్ అంటే కాపాడే కృప. మిమ్మల్ని నన్ను ఫస్ట్ ఏం జరిగింది నా జీవితంలో? ఒకవేళ మీరు యేసు సిస్టర్ పడుకునే కాదు వచ్చింది, నీ పక్కన చేతింది అయినా సరే కూర్చో. నేను ఆర్మీ నుంచి వచ్చాను, నేను ఇడిచిపెట్టి మిమ్మల్ని. డిసిప్లిన్ ఉండలేడా? ఓకే, మీకు ఎవరికైనా ఆరోగ్య బాగా సాప్ ఉందాడా? సాప్ దగ్గర కూర్చొని ఇట్లా దిండు కాల్సి తెచ్చేసాం ఇంట్లో నుంచి. కానీ నువ్వు పడుకోవద్దు చీర మీద. ఓకేనా? ముందర చూడండి ఆయన ఎక్కడ. ఓకే, మీరు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాను. నా జీవితంలో ఏం జరిగింది? కాపాడే కృప మనల్ని కాపాడింది పిల్లరా. ఏం చేసింది? ఓకే, ఇట్లా చెప్తాను నేను. మీరు నేను కృపని అర్థం చేసుకోవాలంటే, మీరు నేను రక్షించబడిన విధానాన్ని మీరు చూస్తే దేవుని కృప క్లియర్గా అర్థమవుతుంది మనకు. ఎంత గొప్ప కృప అని కదా. ఎలా రక్షించాడు ఆయన మనల్ని? నువ్వు నేను యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు నేను యేసుగా మారమ్మా. నిన్ను నన్ను యేసు ప్రభు యొక్క స్వరూపంలో, పోలికలో దేవుడు సృష్టించాడు. అది రక్షణ అంటే. అందుకే బైబుల్ ముందు చూడాలి. మీరు బైబుల్ చదివేటప్పుడు ఇక్కడ నీ గురించి చూడొద్దు. జనరలీ నువ్వు చూడొచ్చు ఎలా బ్రతకాలా ఏమవన్నీ. కానీ ఎప్పుడు బైబిల్ చదివినా, ముఖ్యంగా బైబిల్ అంతా ముఖ్యంగా కొత్త నిబంధన చదివినప్పుడు అక్కడ ఎవరిని చూడాలి తెలుసా? నువ్వు యేసు ప్రభుని పిల్లరా. ఎందుకు చెప్పు? ఎందుకు యేసు ప్రభుని చూడాలా? ఎందుకంటే నువ్వు యేసు ప్రభు ఏమై ఉన్నాడో నువ్వు అదై ఉన్నాం. అది రక్షణ అంటే. యేసు ప్రభు నీతిమంతుడై ఉన్నాడు, నువ్వు నేను నీతిమంతులము. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించామో ఈ రక్షించిన కృప ఏం చేసిందంటే నిన్ను నన్ను యేసు ప్రభులా మార్చింది. అందుకే బైబిల్లో 1 కొరింథీ 1:30 ఏం రాయబడింది? తీకండి. ఏం రాయబడిందంటే దేవుడు యేసు ప్రభు నీకు నాకు నీతి అంటే యేసు ప్రభు ఎంత నీతిమంతుడు అంత నీతిమంతులము, యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధులుగా నువ్వు నేను చేయబడి ఉన్నాం. నువ్వు నేను యేసు ప్రభు ఏమై ఉన్నామో అలా సృష్టించబడి ఉన్నాం. అది రక్షణ అంటే. మతం తీసుకోవడం కాదు, లేకుంటే ఏదో మంచిగా జరుగుతుందనే వచ్చాము. నో అదంతా అర్థం కాని వాళ్ళు మాట్లాడే మాటలు. ఏ రోజు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించావో నువ్వు యేసయ్యలా నీతిమంతుడుగాను పరిశుద్ధుడుగాను లేదా అధికారం కలిగిన వాడుగాను సామర్థ్యం కలిగిన వాడుగాను యేసు ప్రభు ఈ సృష్టిలో ఏమేం చేయగలడో అవన్నీ చేసే రీతిగా దేవుడు నిన్ను సృష్టించాడు.
నువ్వు దేవుళ్ళలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, నువ్వు పాత వ్యక్తివి కాదు. ఇప్పుడు నువ్వు నూతన సృష్టివి, నువ్వు దేవునికి పుట్టిన సృష్టివి. అందుకే బైబిల్ అంటుంది మీరు జత వారసులే ఉన్నారు. ఎవరికి? యేసు ప్రభుకి. అందుకే యేసు ప్రభు అన్నాడు నేను చేయు కార్యములని మీరును చేయదు. అందుకే బైబిల్ డిమాండ్ చేస్తుంది నీతో నాతో ఏమని? క్రీస్తుని పోలి జీవించుడి. ఇంకా ఒక చోట దేవుని పోలి జీవించుడి. ఇది మతం కాదు. యేసయ్యను ప్రభుగా స్వీకరించిన తర్వాత నువ్వు నేను దేవుళ్ళుగా చేయబడి ఉన్నాం, దైవత్వంలోనికి చేరుకుని ఉన్నాం. నీవు నేను సామాన్యమైన స్పిరిట్ కాదు, మీరు నేను సామాన్యమైన మనుషులం కాదు. మన శరీరం పాతదే, లోపల ఆత్మ దైవత్వంతో నిండింది. లోపల నీన ఆత్మ పరిశుద్ధాత్మతో నిండిన ఆత్మ. రెండు ఆత్మలు పెనేసుకొని ఉన్నాయి లోపల. హలో, అందుకే బైబిల్ చదివేటప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు, యేసు ప్రభులో ఉన్న గుణాలు, యేసు ప్రభు ఏంటి అనేది నువ్వు నేను చదవాలా. ఎందుకంటే ఆయన నా బయోడేటా. యేసు ప్రభువు, అందుకే బైబిల్ ఉంటుంది ఆయన శిరస్సు, అర్థమైందా? ఆయన ద్రాక్షావల్లి తీగలము, ఆయనలో నుంచి వచ్చినాం మనము. తీగ అటు నుంచి వస్తుంది, ద్రాక్షావల్లిలో నుంచి వస్తుంది. ఎందుకు ఉన్నాం ఇక్కడ? యేసు ప్రభులాగా కార్యాలు చేయడానికి. ఓకే, సో ఇది రక్షించబడ్డము అంటే. రక్షించబడ్డం అంటే మతం తీసుకోవడం కాదు. బాప్తిజం తీసుకున్నాను, ఆ రోజు నుంచి మతం మారిపోయింది, నాకు పేరు పెట్టాడు ఆ రోజు నుంచి రూతమ్మనో సరోజ, ఏం పేరమ్మా, మరియమ్మనో, అదంతా ఓకే. కానీ నీ లోపల ఏం జరిగిందంటే నువ్వు దైవత్వంతో పాలిభాగస్తుడుగా మారిపోయావు. అంతేకాకుండా ఏదో ఆ మాత్రమే చేయకుండా యేసు క్రీస్తు నామములో నీకు ఈ భూమి మీద యేసు ప్రభు చేసే ప్రతిదీ చేసే అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు. అదే రక్షించబడ్డం అంటే. అందుకే బైబిల్ని మీరు చదివినప్పుడు అటువంటి విషయాలు మనకు చదువుతూ ఉంటాం. అందుకే ఎప్పుడు కూడా బైబిల్ చదివినప్పుడు నువ్వు యేసు ప్రభుని చూడాలి లోపల, ఎందుకంటే నువ్వు ఆడ ఉండేదే. అలా అర్థమైందా? కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలే. బైబిల్ చదువుతాడు యేసు ప్రభుని చూడాలా, ఎందుకంటే నువ్వు ఎవరు? అందుకే బైబిల్ నిన్ను ఏమని పిలుస్తుంది? ఏమని పిలుస్తుంది? క్రైస్ట్ అని పిలుస్తుంది. క్రీస్తు అభిషక్తులను పిలుస్తుంది. అర్థమైందా నాయన? హలో, మీరు నేను ఆ కోవకి చెందిన వాళ్ళం. ఓకే, రక్షణ, సేవింగ్ గ్రేస్ అది చేసింది మీ నా జీవితంలో. చాలా ప్రొఫౌండ్ వర్క్ అది. అందుకే మీరు నేను కొత్త సృష్టి ఉన్నాం. రెండవది, ఆ తర్వాత ఏం చేసింది? రెండవది ఏంటి? కీపింగ్ బై గ్రేస్. రక్షించబడ్డమే కాకుండా మనం కృప ద్వారా కాపాడబడుతున్నాం. అలా ముందు చూడాలా. అందుకే ఎప్పుడు ఇది ఎప్పటికీ మనసులో రానిద్దండి, రక్షణ పొందుకున్నాం మళ్ళా పోగొట్టుకుంటామేమో అని. మీ నా రక్షణ పోగొట్టుకునే ప్రసక్తే లేదు. అందుకే 10 ప్రొవిజన్స్ బైబిల్లో మనం చదువుకున్నాం. మీకు చదివిచ్చా, 2-3 వారాలు నేను ప్రీచ్ చేశా. 10 రకాల ఏర్పాట్లు దేవుడు చేశాడు నువ్వు రక్షణ పోగొట్టుకోకుండా ఉండేదానికి. ఓకే, అందుకే పౌలు ఒక మంచి మాట అన్నాడు. ఏం మాట అన్నాడు గుర్తుంది ఎవరికన్నా? చెప్పాలా? ఎవరికి గుర్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6 ప్రతి వారం చెప్తాను, ఇక్కడ నిలబడి నేను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా. ఈ వాక్యం మీకు గుర్తుండాలి ఎప్పటికీ. పౌలు అనేక సంఘాలకు వెళ్ళేవాడు. అక్కడ బలహీనతలు చూసేవాడు ప్రజల్లో. కొరంథీ సంఘంలో మీరు పోయినా, లేదంటే ఫిలిప్పీ సంఘంలో, గలతీ సంఘం. కానీ ఏం చెప్తున్నాడు పౌలు? మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, ఏ క్రియ? రక్షణను మీకు ఇచ్చిన వాడు ఏం చేశాడంట? యేసు ప్రభు దినం వరకు దానిని కొనసాగించునని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అంటాడు పౌలు. అంటే ఈ రక్షణ పోగొట్టుకునే ప్రసక్తే లేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందుకున్నాను సార్, ఇదిగో ఇప్పుడే నేను తప్పు చేయమని చెప్పడంలా. తప్పు చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. పాపం చేస్తే ఓకే, రిజల్ట్ ఉంటుంది. నేను శుక్రవారం చెప్తున్నా, పాపము చాలా కాస్ట్లీ అని. ఈ సృష్టిలో అన్నిటికంటే కాస్ట్లీ ఏంటి?
పాపం. అందుకే కాస్ట్లియర్, దానికంటే కాస్ట్లీది ఇవ్వాల్సి వచ్చింది. ఏదది? ఆయన రక్తం, ఆయన మరణం. దేవుడే మనిషిగా వచ్చి పాపం చేసి నువ్వు సుఖంగా ఉంటానన్నంత బుద్ధిహీనత ఇక ఎవరు లేదు. దానికి అది వేస్ట్. అది పాపం చేయమని చెప్పడంలా నేను. గుర్తుపెట్టుకోండి. హలో, అందుకే మీ నా రక్షణ ఎప్పటికీ మనం కోల్పోంపులరా. ఎప్పుడు దృఢంగా నిశ్చయంగా ఉండాలి. మీ సాతాను ఏం చెప్పినా దాన్ని నమ్మకూడదు మీరు నేను. ఓకే, సో రక్షింపడ్డాం, దేవుని బిడ్డలం, యేసు ప్రభులా చేయబడ్డాం. ఓకే, ఆ యొక్క రక్షణను కూడా దేవుడు కాపాడుతాడు. మూడోది అతి ముఖ్యమైనది మనం నేర్చుకుంటా ఉన్నాం. నిన్న వారం మొదలుపెట్టాం. నిన్న వారం లివింగ్ బై, మొన్న వారం. ఓకే, ఎనియో లివింగ్ బై చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది తెలుసుకుంటే అనుక్షణము ఎలా బ్రతకాలను, ఇక్కడి నుంచి పోయిన తర్వాత అసలు ఏం చేయాలనేది నీకు అర్థమవుతుంది. ఓకే, మూడోది ఏంటి మనం నేర్చుకుంటున్నాం? లివింగ్ బై గ్రేస్. అందుకే 2:8 ఏం వాక్యం, మూలవాక్యం ఏంటి? చదువు. నేను ఎఫెసీ 2:8 మైక్లో. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. జాగ్రత్తగా లివింగ్ బై గ్రేస్లో మనం నేర్చుకుంటున్నాం విశ్వాసం ద్వారా, కృప ద్వారా జీవించడం. అయితే 2 విషయాలు నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల. 2 పదాలు, కృప, విశ్వాసం. అమ్మ ముందర చూడండి, నువ్వు నేను జీవిస్తున్న జీవితంలో కృపతో పాటు ఏం నడచాలా? విశ్వాసం. ఎందుకంటే విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఈ 2 పెనేసుకుని ఉంటాయి పిల్లరా. కరెక్టేనా వర్డ్? పెనేసుకుని కలుసుకుని ఉంటాయి. 2 కలిసి నడుస్తాయి. వీటిని వేరు చేయకూడదు. అదే చాలా ముఖ్యమైనది మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క టీచింగ్లో. చాలాసార్లు క్రైస్తవులతో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే అర్థం కాక కృపని పక్కన, కొంతమంది కృపనే సమస్తం అనుకునే వాళ్ళు, కొంతమంది విశ్వాసం చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలా కన్ఫ్యూజన్లో పడతారు. ఈ 2ని వేరు చేస్తే ఈ 2 కలిసి నడచాల. అదే టీచింగ్ మనం ప్రతి సండే నేర్చుకుంటాం. ముఖ్యంగా ఏంటంటే చాలామంది కృప ఉండి చాలా, దేవుని కృప ఉంటే చాలా అని వెళ్తుంటారు. విశ్వాసాన్ని పక్కన పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా చేయకూడదు. యాక్చువల్ ఏంటి కృప అంటే? ఏంటంటే పిల్లరా, దేవుని భాగాన్ని మనం కృప అంటాం. అమ్మ అర్థమైంది? దేవుడు చేసిన భాగాన్ని అంటే దేవుడు ఏమేం చేస్తాడో, ఏమేం మనకి ఇచ్చాడో, ఏమేమి లైక్ బైబిల్లో దేవుడు చేసిన వాగ్దానాలన్నింటినీ, దేవుని పనిని మనం ఏమని పిలుస్తాం? గడియ పని ఏమని పిలుస్తాం? కృప. మనం చేస్తామే భాగం, మన భాగము, దాన్ని ఫెయిత్ కదా. మనం సెల్ గ్రూప్లో అడిగారు విశ్వాసం గురించి చెప్పండి అని. వినండి, ఇప్పుడు మన భాగాన్ని విశ్వాసం అంటాం. ఇప్పుడు వినండి, దేవుడు ఎంతన్నా చేయని, అమ్మ వింటున్నారా? విశ్వాసం లేదనుకో, అది నీ జీవితంలోకి తెచ్చుకోలేవు. నువ్వు ఎంతన్నా విశ్వాసం కలిగి ఉండు, దేవుడి కృప లేదనుకో, అప్పుడు కూడా వేస్టే. సో అందుకే 2 కలిసి నడచాలి ఇవి. ఓకే, ఈరోజు వినండి మీరు జాగ్రత్తగా. ఫస్ట్ డౌట్ క్లియర్ చేసుకుందాము. ఈ విశ్వాసంలో నేను కృపలో అంటే చెప్పాను కదా, చాలామంది కృపే అని ఉంటారు, కొంతమంది విశ్వాసం అనే ఉండే. మీరు ఏ కేటగిరీలోనో ముందు చూసుకుందాం. ఓకేనా? కేవలం కృపే సమస్తం అనుకునే వాళ్ళ యొక్క జీవితం ఎట్లుంటుందంటే, క్రైస్తవ జీవితం వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ప్రతిదీ దేవుడే చేస్తా అన్నాడు. నేను కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, ఏది జరిగినా దేవుడే చేస్తా అన్నాడు. దేవుడు పర్మిషన్ అన్నా ఇస్తా అన్నాడు, లేకుంటే దేవుడే చేస్తా అన్నాడు. దేవుడు ఆలో చేస్తేనే ఇదన్నీ నా జీవితంలో జరుగుతా ఉండేది. ఈ కృపనే సర్వం అనుకునే వాళ్ళ యొక్క తత్వం ఇట్లుంటుంది. అంటే వాళ్ళ భావన, వాళ్ళ విశ్వాసం ఇట్లే ఉంటుంది. అంటే వాళ్ళు జీవించే విధానం. మన వచ్చాడు ఒక ఆయన శుక్రవారం రోజు, చెప్పాను నేను శుక్రవారం వచ్చింది మన ఇంటికి. యాక్సిడెంట్ అయింది. మంచి భక్తిపరుడు ఆయన. ఆ విధంగా ప్రార్థన అంటాడు, బైబిల్ చదవమన్నాడు, వాక్యం చెప్పమన్నాడు, పెళ్లి సంబంధం కోసం అదిరికి వచ్చాడు. వాళ్ళ పిల్లలు 2 పెళ్లి సంబంధాల కోసం, మంచి పిల్లలు. చాలా భక్తిపరుల కుటుంబం పిల్లరా. ఒక సంఘానికి వెళ్తారు. ఓకే, అయితే పెద్ద ఆఫీసర్ ఆయన, ఇక్కడ రిటైర్డ్ అయ్యారు. ఆయన చూసినప్పుడు ఆయన యాక్సిడెంట్ అయ్యి ఆయన నడవలేడు. ఇప్పుడు కట్టి పెట్టుకొని నడవాలా, అసలు కూర్చోలేడు. ఆ టైపు పెద్ద పిల్లో వేసి కూర్చోబెట్టాలి. అరే మాటలలో నేను ఎందుకు బ్రదర్ మీకు అయిందంటే, దేవుడు చేశాడు బ్రదర్.
దేవుడు అనుమతించాడు. మనం ఏం చేయగలము? యాక్సిడెంట్ అయింది నాకు ఆడ రైల్వే స్టేషన్ దగ్గర, స్కూటర్లు వచ్చి కొట్టేశారు, అది తీసేశారు అది లోపల. సో అప్పటి నుంచి నా పరిస్థితి ఉంది. ఎప్పుడు ఆయన బాగు చేస్తాడో ఆయన చిత్తం, అప్పుడే బాగు చేస్తాడు ఆయన. నేనేం చెప్పలేదు అనుకోండి, ఎందుకు ఫస్ట్ పరిచయం కాబట్టి. సై ఎవరంటే యాక్సిడెంట్ చేసింది? దేవుని ప్లాన్, దేవుని చిత్తం. ఇప్పుడు బాగా కావాలన్నా కూడా వీళ్ళు కృప మాత్రమే సమస్తం అనుకొని నడిచేవాళ్ళు. అర్థమవుతుందా పిల్లరా? వీళ్ళ వీళ్ళ ఏది జరిగినా నా జీవితంలో దేవుడే చేస్తాడు, దేవుడి యొక్క చిత్తం ఇది. చాలామంది క్రైస్తవులు మీరు చూస్తారు, ఇదంతా ఆయన డిసిజను, ఆయన ఆలోచన, ఆయన పర్మిషన్ ద్వారా జరిగింది, ఆయన కదా, ఆయనలే. నేను చెప్తున్నా మీకు, దేవుడే సమస్తము చేసుకుంటూ పోతే ఆయన ఇష్టానుసారంగా, ఆయనకు తోచినట్లుగా ఆయనదే జరిగిస్తే నువ్వు నేను చర్చికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకు రావాలో చర్చికి చెప్పండి? ఎందుకు మీరు వచ్చి ఇక్కడ బైబిల్ చదవాలా? నేనెందుకు గంటలు గంటలు మీకు ప్రీచ్ చేయాలా? ఎందుకంటే జరిగేది ఆయనది ఇష్టమైతే, ఆయన ఇష్టానుసారం ఆయన చేసుకుంటే, ఆయనకు నచ్చింది ఆయన చేస్తే, చెడ్డ జరిగినా మంచి జరిగినా ఆయనే సమస్తానికి కారణమైతే ఎందుకు రాలా చర్చికి? ఎందుకు వస్తాను తెలుసా? అది కాదు కాబట్టే ఆయన చిత్తాన్ని, నా చిత్తాన్ని నేనేం చేయాలో ఆయన ఏం చేశాడు, నేనేం చేయాలని నేర్చుకుందానికి వస్తాడు. అది అందుకే నిన్న వారం ఒక వాక్యం చెప్పా, 4:7 యాకోబు గ్రంథం ఏం రాబడింది? దేవుడు ఏమన్నాడు? దేవునికి లోబడుడి, సాతాన్ చదువునైనా. కాబట్టి దేవునికి లోబడి ఉండు, దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించడి. అమ్మా ఇక్కడ ఏంటండి, ఏంటి దానికి అర్థము? ఎక్కడి నుంచి ఏది వస్తుందో జాగ్రత్త కలిగి ఉండు. నా దగ్గర నుంచి వస్తుందే, దేవుడు అంటాడు దేవునికి లోబడ్డు అంటే నా దగ్గరికి వచ్చిందే తీసుకో. సాతాను కూడా ఇస్తాడు, వాణ్ణి ఎదిరించు. నువ్వు వాడి దగ్గరికి వచ్చేది, వాడి నుంచి వచ్చేది లోకం నుంచి వస్తుంది, ఎదిరించు. ఈ లోకంలో ఆదాం పాపం చేసిన తర్వాత చాలా చెడ్డ ఉంది. వచ్చిందంతా రాని రాని అన్నావా, దేవుడే ఇస్తానని అన్నావా, ఫినిష్ నీ స్టోరీ. చాలామంది అట్లే ప్రతిదీ దేవుడే చేస్తాను కదా. రోగం వచ్చిందా, దేవుడే, ఆయన చిత్తాన్ని కాదంటమా, ఈయనలే. మళ్ళీ హాస్పిటల్ పొద్దునే ఎందుకు పరిగెత్తావు సార్, ఆయన ఇచ్చింటే. రోగం వచ్చినా, బిజినెస్ స్పాయిల్ అయిపోయినా దేవుడు చేశాడు కదా, దేవుడు చేస్తాడు. భార్య పారిపోయినా, పారిపోలేదు, అడిపోయింది, అలిగి తెలుగు ప్రాబ్లం సార్. భార్య అలిగిపోతే ఆయన అంటాడు దేవుడు చిత్తం సార్, ఎవరు చేయగలరు, ఎవరు ఆపగలరు? రే ఇష్టానుసారం తిట్టి ఆమెను పంపించి ఇంటికి, దాన్ని కూడా దేవుని మీద. వీళ్ళ తంతు అట్లా ఉంటుంది పిల్లరా. అందుకే సాతాన్ని ఏంది ఎదిరించాలో వీళ్ళకి తెలియదు. ఎందుకు బైబిల్ అంటుంది దేవునికి లోబడుడి, సాతాన్ని. నీకు నాకు తెలిసినలా ఎవరి నుంచి ఏమొస్తాండేది? సాతాన్ నుంచి ఏమొస్తుంది, దేవుడి నుంచి ఏమొస్తుంది. నీకు తెలియదు అనుకో, ప్రతిదీ స్వాగతం పలికినావు అనుకో, నీ జీవితము కష్టాల పాలై దుఃఖంతో నిండుకుంటావు. అందుకే బైబిల్లో 22:28 ఇంగ్లీష్లో పెట్టిన NIV వర్షన్లో మంచిగా రాయబడింది. బైబిల్ అంటుంది డిసైడ్ అండ్ డిక్రీ వాట్ ఎవర్ యూ డిసైడ్ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ యువర్ లైఫ్ అని రాయబడింది. తెలుగులో చదువునాను 22:28 యోబు గ్రంథం 22:28. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. బైబిల్ అంటుంది యూ హ్యావ్ టు డిసైడ్, నాట్ గాడ్. దేవుడు కాదు, నువ్వు డిసైడ్ చెయ్యి ఎవరు ఏది తీసుకోవాలో ఎవరు తీసుకోకూడదు. దేవుడు తరఫున వస్తాన్నాయి కొన్ని, సాతాను కూడా కొన్ని తెస్తాడు. యూ డిసైడ్. చదువు, నేను ఇంగ్లీష్లో పెట్టినా యోబు గ్రంథం. యోచన చేయగా చూడు, ఏదైనా యోధన, సారీ చెప్పు, నేను ఇంకోసారి చదువు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. చూసారా, ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. వాట్ యు డిసైడ్ ఆన్ విల్ బి డిసైడ్ ఆన్ విల్ బి డన్ అండ్ లైట్ విల్ షైన్. ఇంకో చోట వాట్ ఎవర్ యు డిసైడ్ అండ్ డిక్రీ ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. అది నువ్వు ఏదైతే యోచన చేస్తావో అదే నీకు స్థిరపరచబడుతుంది. చాలామంది ప్రతిదీ దేవుడు ఇస్తానని చెప్పేసి ఆ విధంగా జీవిస్తుంటారు, వాళ్ళు చాలా నష్టపోతారు. ఉదాహరణకి, హలో జాగ్రత్త వినండి, నేను డిసైడ్ చేయాలా ఏంది నా జీవితంలో ఉంటుంది, ఏది ఉండకూడదని. ఏం డిసైడ్ చేయాలి? నేను దేవుంది నేను తీసుకోవాలా? ముందర చూడాలి. ఇప్పుడు
ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం మనం. ఓకే, చాలా ఉంది చెప్పేది. నేను డిసైడ్ చేస్తా. నాకు తెలియనప్పుడు చిన్నపిల్లలు ఇక్కడ ముందర చూడండి. నేను చాలా ఏండ్లు నేను ఇవన్నీ తెలియక చాలా బాధపడింది దినాలు ఉన్నాయి పిల్లరా. సాతాను వాడు పాముడు దుర్మార్గుడు, చాలా వాడు నీ మైండ్తో ఎప్పుడు ఆడుకోవాలని కోరుకుంటాడు. ముందర చూడాలి, అక్కడ ఇక్కడ చూడకండి, పైన చూడండి అందరూ. నీకు తెలియదు అనుకో ఈ విషయము, వానితోనే దేవుడు జాగ్రత్తగా ఉండవు, వాడినే అడ్డగించమంటాను, సాతాన్ని ఎదిరించమంటాను అనేది. నువ్వు వాడు ఎట్లా వస్తానో నీకు తెలియదు అనుకో, నీ జీవితంలో సంతోషం ఉండలేవు. ఉదాహరణకి వాడు ఏం చేస్తాడంటే నీ దగ్గరకు వచ్చి చెప్తాడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా చెప్పేటప్పుడు తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దని మీరు అర్థం చేసుకోవాలని చెప్తారా. నేను చాలామంది బయటికి చెప్పుకోరు, కానీ సపోజ్ అనుకోండి, లైక్ వాడు ఏం చేస్తాడు, వచ్చి నీతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, నాకు తెలుసు నువ్వు చాలా చెడ్డ చూపు కలిగినోడివి, నువ్వు అది చూసి ఇది ఆలోచించలేదా. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాడు అందరితో యేసు ప్రభువును విడిచిపెట్టలేవాడు. ఏం చేస్తావు ఆ టైంలో? ఎక్కడి నుంచి వచ్చింది అది? సాతాను నుంచి. ఓకే, మీకు క్లియర్గా చెప్తా. ఎవరైనా లేడీస్ చూసేదో, లేదంటే ఏదైనా జెంట్స్ చూసేదో, లేదంటే పోస్టర్ చూసి ఒక పిల్లడు వచ్చి నాకు చాలా ఏడ్చాడు పాపం. ఒకరోజు పోస్టర్ని చూసేవాడు, వాడు పోస్టర్ చూపించి వీడిని ఏడిపించేవాడు. పోస్టర్ అర్థమైందా? పోస్టర్ అంటే సినిమా పోస్టర్. వీడు మంచోడు, భక్తిపరుడు, వీడు పాప పిల్లోడు యవనస్తుడు. నా దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకునే వస్తున్నాడు వాడు పిల్లోడు. అంకుల్ ఏందన్నా చెయ్యి, నాకు నేను చచ్చిపోతాను దీన్ని తట్టుకోలేక. ఏమైందిరా నాయనా అంటే ఏడుస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తే నాకు అనిపిస్తుంది, నాకు దేవుని పాపం చేస్తాను, నేను దుర్మార్గుడిని, నేను దేవునితో నడవలేను, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం చేస్తావు నువ్వు? ఇది ఎక్కడి నుంచి వస్తాండి? అది దేవుడి నుంచి కాదు. వాడు ఏం మాట్లాడతాడు సార్? దేవుడి నుంచి వచ్చినట్లు మాట్లాడతాడు. నువ్వు సరిగ్గా పరిశుద్ధంగా లేవు, నువ్వు మహా దుర్మార్గుడివి, నా ఉగ్రత నీ మీదకి రాబోతుంది రేపు సాయంకాలం లోపల అంటాడు వాడు. నువ్వు అనుకుంటావు, ఏందిరా ఇది నాయన, రక్షణ పొందుకోముందే బాగుంటే ఈ అపోస్తలులను ఇట్లే నిలబడి చూస్తా అంటే ఏమయ్యేదే కాదు నాకు. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది తగిలించుకున్నాను రా. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. హలో, ఏం చేస్తావు? అదే చేయాల్సింది నువ్వు. జాగ్రత్త వినట్లేరా? నువ్వు చెప్పాలా, నేను దైవత్వాన్ని చెప్పండి నాతో పాటు, కామ క్రోధ చెప్పండి, లోభ మద మాశ్చర్యాలు లేని జీవిని నేను. అలా మీరు నీ గుండెల్లో నుంచి లోపల నుంచి రాళ్ళ ఈ శబ్దం అగ్ని మాదిరే పాతాళానికి తెలిసిపోవాలా వీనితో పెట్టుకోద్దండ్రా మీరని. ఏ ఆలోచన తెచ్చినా నువ్వు చెప్పాల్సింది ఏమో తెలుసా? ఎటువంటి డర్టీ ఆలోచన తెచ్చినా నీకు నువ్వు జయించే విధానం ఇదిలించుకుని కాదు, ఎవరో కాళ్ళు పట్టుకునే కాదు, ఉపవాసం పెట్టినా పోదో. ఉపవాసం నాకు చాలా ఇష్టము, మళ్ళీ యజ్ఞేష్ అనుకోద్దండి, వస్తా దాని మీద కూడా వచ్చే తీరాల కొంచెంసేపు తర్వాత. హలో, కానీ జ్ఞానం దానికి అవసరము. ఏమంటాను? యేసు ప్రభుకు పుట్టానురా నేను, యేసు ప్రభు గుణం, దేవుని గుణం నాలో ఉండేది. నేను కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు లేని జీవాన్ని, నేను కామం లేని జీవాన్ని, క్రోధం లేని జీవాన్ని. ఇప్పుడు రెడ్డప్పకి చూపించి వాడు అంటాడు, ఏదో నువ్వు ఆ వ్యక్తి అంటే నీకు సరిపోదులే అంటాడు. ఏం చెప్తావు? చాలామంది ఏం చేయాలో తెలీదు. దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఈ వ్యక్తిని నేను అంత ప్రేమిస్తా. ఒకసారి కోపం వస్తుంది వీళ్ళు చేసే పనులకు, నాకు ఉండేది చెప్తాను మీకు. ఎందుకంటే వీళ్ళే ఎక్కువ పని చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళ మీద కోపం వచ్చేది, పాడేవాళ్ళు వీళ్ళంతా కదమ్మా. వాడు వెంటనే అంటాడు, నీకు ఆ వ్యక్తి అంటే సరిపోడు కదా, ఆ వ్యక్తి అంటే నీకు లోపల కోపం ఉంది కదా, నువ్వు ఎట్లా భక్తిపరుడివి? ఏం చేస్తావు? ఎటు నుంచి వస్తాండేది అది? వాడు దేవుడి నుంచి వచ్చినట్టు సీన్ క్రియేట్ చేస్తాడు. నువ్వు చెప్పాలా, దేవుడు ఏం చెప్పాలా? యేసు ప్రభువు సైన్యములకు అధిపతికి యెహోవా దేవుడు ఎంత ప్రేమిస్తాడో ఈ వ్యక్తిని రెడ్డప్పని, వాడు ఎవరు పేరు చెప్తానాడో అంతే ప్రేమిస్తాను నేను. ఎందుకంటే ఆయనకు పుట్టి ఉన్న ఆయన నేచర్ నాలో ఉండేది.
సాతాన్ని కాళ్ళ కింద తొక్కించబడతాడు అనుక్షణం. ఇది సాతాన్ని ఎదిరించదంటే ప్రతి క్షణం వాక్యంలో బ్రతకాల నువ్వు నేను. అందుకే చెప్పా, యేసు ప్రభు ఎవరు, నీ నా బయోడేటా. బైబిల్ చదివేది ఆయనకు చూపించేదానికి కాదు, నువ్వు ఎవరో చూసుకునేదానికి. బైబిల్ అర్థము, యేసు ప్రభు నీతిమంతుడు. వాడు వచ్చి అంటాడు నువ్వు పాపివని, నువ్వేమంటావు? యేసయ్య ఎంత నీతిమంతుడో, ఇంగ్లీష్లో ఎంత బాగా రాబడిందో, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ట్రూ. చెప్పండి, ట్రూ అనొద్దండి, ట్రూ హోలీనెస్. జీవించే విధానం ఇదే సాతాను ముందర. అంటారే, ఐ మీన్ వాని దగ్గర ఇట్లా పోవాలా మనం ధైర్యంగా, చెప్పరా ఏం చెప్తావో నువ్వు అని. వాడు ఏమేస్తే తీసుకోకూడదు ముందుకి. అర్థమవుతుందా? అందుకే వాక్యం చాలా అవసరం పిల్లరా. వాక్యం లేక నా ప్రజలు నశించు. ఎందుకు తెలుసా? తెలియదు దేవుని వాక్యం ఏం చెప్తుందో. సో ఈ విధంగా వాడిని ఎదిరించాలి. అర్థమవుతుందా? ఓకే, ముందుకు పోదాం, చాలా విషయాలు చెప్పాలి మీకు. రండి ఇంకో వాక్యం చూసుకుందాం దీని రెఫరెన్స్లో. 1 పేతురు 5, 7, 8 వాక్యాలు చూసుకుందాం. 7, 8, 9 వాక్యాలు ముందు కదా చదువు. నేను 5వ అధ్యాయం 7వ వాక్యం చదవాలా? మైక్ తీసుకు తొందరగా. నేను ఎంతమందికి ఇచ్చా మైక్? మా 3-4 డ్యూటీ. ఎవరుమా? ఎవరు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధమైన సారీ 7 నుంచి చదవాలి. నేను 7 నుంచి చదువు. నేను తప్పు చెప్పి 7 నుంచి చదువు. ఇదే, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నాడు. ఓకే, రండి మళ్ళా ఇంకో వాక్యం ఉంది, మళ్ళీ వస్తాను నేను ఆడికి. ఆడే ఉండు నేను. నువ్వు 7వ వాక్యం చూడండి. 7 పెట్టినా కిందికి రా. చూడండి ఏం రాబడింది ఇక్కడ. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. జాగ్రత్త, ముందర చూడాలా. బైబిల్ ఏమంటుందంటే చింతపడద్దని. యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు చింతపడద్దని. ఎందుకు? జాగ్రత్త, ముందర చూడండి పిల్లరా. చింత, దిగులు, భయము పాపం పిల్లరా. మీరు అన్న చాలామంది చింతించి కూడా ఎవరు ఉంటారు సార్? చెట్లా మనం ఏమైనా చింతించకుండా ఉండేదానికి? చింతించని మనిషి ఎవరు అంటారు, క్రైస్తవులు అంటారు. మీకు ఇంకో తెలుసా? చింతించుకుంటేనే ఎందుకు చింతించలేదని చింతిస్తారు. అర్థం కదా? ఇప్పుడు ఎవరన్నా వచ్చి కాదమ్మా నీకేం చింత లేదా, వాడు చూసి చదువుకునే అని చింత లేదా అని చింత పెట్టదని వీళ్ళు చింతిస్తా అంటారు. మనకెందుకు చింత లేదు పిల్లల గురించి అని చెప్తున్నా మీకు. చింత, భయము ముందు చూడాలి ఆయన. ఫియర్, యాంగ్జైటీ, వరీ ఫ్రమ్ డిమోనిక్ స్పిరిట్స్. అందుకే యేసు ప్రభు ప్రతి చోట ఈ మాట అనేవాడు, ఏం చేయకూడదు? చింతపడకూడదు. కానీ వాడు ఎంట పడతాడే చింత తీసుకొని. ఏం చేస్తావు? నీ విశ్వాసాన్ని చంపేసేదానికే చింత వచ్చేది. ఏం చేస్తావు? చింత జాను వద్దు, ఇంకా స్టార్ట్ అయినా నేను అంటే ఎట్లా చెప్పప్పుడే బాటిల్ పెట్టుకోండి, కొద్దిగా సాఫ్ట్ డ్రింక్ పెట్టుకోండి, టక్కని ఎత్తేసాయి. జాగ్రత్తగా పిల్లరా. హలో, ఎందుకు సార్ చింతిస్తాండేది, మీరు దిగులు పడుతాండేది? సింపుల్ చెప్తాను నేనండి. పిల్లోడు చదవలే, 0 వస్తుంది, ఇంతలా అవుదే, నువ్వు చింతించదంటావు. ఏ మంచి వాడిను చింతించుకుంటే నేను రాయా బండానా కాదు. వాడు చూసి ఇంతలా గుడ్డు తెచ్చుకున్నాడు. టీచర్ పిలుస్తాడు, నాకే రా నీతో స్పెషల్ మీటింగ్ చేసుకోవాలా, మీ అమ్మ నాన్న పిలుచుకురారా అన్నారు. మేము ఇద్దరు పోతాను వాడు తీసుకొని. వాడు బుక్లో బ్యాగ్లో ఇంతలా 0 ఉంది, నువ్వు చూస్తే చింతించదంటావు కదా. కానీ నేనల్లా, ఆయన అంటున్నాడు. ఎస్, ఏం చేయాలా? నేను చెప్తున్నా మీకు. ఆయన ఉన్నాడే థామస్ అల్వా ఎడిసన్, వాళ్ళ అమ్మ చేసినట్టు చేయాలా. ఏం చేసింది వాళ్ళమ్మ తెలుసా నీకు? తండ్రి, నా బిడ్డకు చదువు రాకుండా చేసే దయ్యాల్ని నువ్వు గద్దిస్తానన్నావు, నువ్వు దీనికి రెస్పాన్సిబుల్. వీడు పెద్ద ప్రొఫెసర్ సైంటిస్ట్లో కావాలా, నా డిమాండ్ అదే. దేవుని కృప నీ బిడ్డల మీద ఉంది పిల్లరా.
అర్థమవుతుందా? నీ బిడ్డను గొప్ప జ్ఞానిగా చేసే వాగ్దానం రక్తంలో చేపెట్టి చేశాడు ఆయన. తల మీద చేయి పెట్టుకొని చెప్పాడు, నీ పిల్లలు భూమి మీద వర్ధిల్లుతారని, నీ పిల్లలు సైన్స్ అండ్ వండర్స్గా ఉంటారన్నాడు దేవుడు. 8:18. హలో, దేవుని పిల్లల గురించి ఏదో ఆమె చాలా వాగ్దానం చెప్పాడు. ఏం చేస్తావు నువ్వు? దిగులతో, చింతతో వాడిని కొట్టి మొటికాయలేసి వాడిని శపించేవాడు సైతానుడు. ఇంకా తిట్టు విన్నే, వీడిని శపించి విన్నే, వీడు పెద్ద, వీడు బండ, వీడిని చెప్పు నువ్వు బండరా అని. అందుకే చింత ఉండేది నీ దగ్గర. ఎందుకు దిగులు? దశంభాగం ఇచ్చాను తండ్రి నీకు, నువ్వు సాతాన్ని గద్దిస్తానన్నావు. నాకు సొంత ఇల్లు రాకుండా చేసే దయ్యాల్ని గద్దిస్తానని నువ్వు వాగ్దానం చేశావు. ఎవడైతే దేవుని వాక్యం పెట్టుకుంటాడో వాడికి భయం ఉండదు, దిగులు ఉండదు, చింత ఉండదు. ఎవరు దశ చింతిస్తాడేది? దేవుని నమ్మనోడు. అందుకే యేసుప్రభువు చింతించదు, నీ చింత యావతో ఎట్లేస్తావు? నువ్వు ఏడున్నాడనా? ఎత్తుకని రా ఏడున్నా అంటావా? వాక్యం చెప్పడమే, నువ్వు వాక్యం చెప్పడమే చింత ఆయన మీద ఇవ్వడము. ఈయన బండ అంటున్నాడు ప్రిన్సిపల్ స్కూల్లో, నేనంట ఇతను జీనియస్ అనే. ఎందుకు తెలుసా? నీకు పుట్టిండేది ఈ బిడ్డ, నీ కృపలో ఉండేది, నీ నిబంధన తనతో ఉంది. కృతజ్ఞతలు తండ్రి. బండగా ఉండే ఈ వ్యక్తి వెనకాల ఉండే దయ్యాల్ని నువ్వు గద్దించే దేవుడు. నాకు ఆస్తి రాకుండా చేసే దయ్యాల్ని గద్దించే దేవుడు. నేను ఇల్లు కట్టకుండా ఆపే దయ్యాల్ని గద్దించే దేవుడవే. నువ్వు ఎక్కడ దిగులు అనిపిస్తుందో నీ భర్త గురించి, చెడ్డదారిలో ఉన్నాడా, ఏ కొట్లాడద్దు అతనితో. నువ్వు పోరాడేది మనుషులతో కాదు, దేవుడు నీకు పక్షం ఉన్నాడు. దేవుడు నిన్ను నీ భర్తను కలిపిండేది. మీ ఇద్దరు సుఖ సంతోషం ఉంటే స్వర్గంలో ఆయన సింహాసనాసీనుడై ఆనందిస్తాడు. నీకు విరోధంగా వస్తాడేది ఆయన్ని ఏడిపించడానికి. నీ కుటుంబంలో వాడు దూరిండేది నిన్ను ఏడిపించడానికి కాదు, అది ఫస్ట్ ఆయన్ని ఏడిపించాలా. నువ్వు ఏడిస్తే ఆయన ఏడుస్తాడని వానికి బాగా తెలుసు. ఆయన పని చేయాలంటే నువ్వు ఏడ్చకూడదు. ఈ భర్త ఎట్లా వాడు దుర్మార్గుడు అని నీ భర్త గురించి బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పు. ఆ తర్వాత చెప్తుంటే నువ్వు నా భర్తను తినేస్తానే దయ్యాల్ని గద్దించే దేవుడవే. నువ్వు నాకు విరోధంగా రూపించబడిన ఆయుధాన్ని నాశనం చేసే దేవుడు. నేను నా ఆయుధాన్ని యేసు నామములో విరగ్గొడుతున్నా. అది చింతించకుండా ఉండే జీవితం. అలా చేస్తేనే చింతపోయేది. ఊరికే కొట్లాడుకుంటా, అది చేసుకుంటా, వాడిని బీక్కుంటా, ఈయన్ని బీక్కుంటా, అది ఇది డర్టీ వేపులరా. ఓకే, సరే ముందుకెళ్దాం. ఏం రావని చింత యావత్తు. ఆ తర్వాత ఏం బుద్ధి గలవారై, నిబ్బరమైన బుద్ధి గలవారు. పైకి పనైన శివాజీ మెలకువగా. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి? అదే ఆ బుద్ధే. యా బుద్ధి? అన్ని దేవుని నుంచి వస్తానని కాదు, ఉండద్దు. సరిగ్గా బుద్ధి టెంకాయలో సరిగ్గా పని చేయని దాన్ని. అన్నీ దేవుడే. కాళ్ళు ఇరుగొట్టేది ఆయనే, కాళ్ళు బాగు చేసేది ఆయనే, యాక్సిడెంట్ చేసేది ఆయనే, పైనుంచి మిద్ది మీద నూకేది ఆయనే, కిందికి డాక్టర్ తీరిపోయి బాగు చేసేది ఆయన. ఏందిరా నీ జీవితం? అది ఆడ నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండి ఏం చేయాలంట? పైకి వెళ్ళినైనా మీ విరోధియకు అపవాది గర్జన్ సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెదుగుచున్నాడు. వాడు వెదుగుచున్నాడని రాయబడింది. ఎందుకు తెలుసా? చాలామంది వాడిని మింగనీరు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీరు చేసే వాడిని మింగనీరు. ఎవరిని మింగాలని చూస్తున్నాడు? వాడు పాము చూసారా? ఇంత స్థలం దొరికినా దూరే ప్రయత్నం చేస్తుంది. అట్లా వాడు ఎక్కడ దొరుకుతాడా మింగుదామని ఉంటాడు. వాడు అందరిని మింగలేడు. ఎవరు మింగుతారు తెలుసా? ఆ ఫ్యామిలీలో ప్రతి దాన్ని దేవుని మీద వేస్తా అంటారో. దేవుడు ఇచ్చినది ఇది. అనారోగ్యము, బాధలు, కష్టాలు, ఇవన్నీ దేవుడు పరీక్ష శోధిస్తాడు దేవుడు. ఆ ఇంటిని వాడు చింపి పడేస్తాడు పిల్లరా. ఆ ఇంటిని వాడు పాడు చేసి పెట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు అన్నీ ఆయన నుంచి వస్తాను అని చెప్తాను కాబట్టి. అరే బైబిల్ చదవండి. బైబిల్లో ఏం రాబడింది? దొంగ వచ్చేది దాన్ని చేసేదాన్ని. దొంగ ఏం చేసేకి వచ్చాడు? దొంగతనమును, హత్య, నాశనం చేసేదానికి వచ్చినది. యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు. నువ్వు అలా ఉంటే ఆ యొక్క వ్యవహారంలో ఏమంటారు తెలుగులో, ఆ విధంగా నువ్వు జీవిస్తా అంటే నీ యొక్క తలంపులు ఆయన మాదిరి మన వచ్చి పైన బ్రదర్ పాపం ఆయన. ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులు అట్లా. నువ్వు ఎలా విశ్వాసాన్ని ఉపయోగిస్తావు? కృప నీ మీద ఉంది, నువ్వు ఎలా విశ్వాసాన్ని రిలీజ్ చేస్తావు? చేసింది ఆయన అన్నప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఇంకా
శత్రువే, దేవుడే శత్రువుగా నువ్వు మాట్లాడుతూ ఉంటే అనుక్షణము నువ్వు ఆయనే సమస్తం అంటే ఆయన పర్మిషన్ లేని ఏం జరగదు బ్రదర్. నేను కూలిపోయిండేది ఆయన వల్లనే. ఏందో చేయబోతున్నాడు, ఏంది చేసేయలేదు. చాలా క్లియర్ పుస్తకం ఇది నీ ముందర ఉండేది. ప్రపంచంలో అన్ని పుస్తకాలు కన్ఫ్యూజన్ పుస్తకాలే. యాడ ఆరంభమైతే యాడంతమైతే తెలియదు. అది కాదు బ్రదర్. పిల్లలు కూడా అర్థం చేసుకునే గ్రంథం ఇది. ఏమంటే కొంతమంది ప్రీచింగ్ సరిగ్గా చేయక ఈ కన్ఫ్యూజ్డ్ బుక్ ప్రపంచంలో ఇదే అనుకుంటారు. సింపుల్ దొంగ వచ్చినది దొంగతనం, హత్యనాశనం చేసేదానికి. నేను వచ్చినది జీవించడానికి. నువ్వు మళ్ళీ తీసుకుపోయి ఆయన మీద చేస్తాను. ఆయన ఎప్పుడైనా రోగం ఇచ్చినాడు ఎవరికన్నా? ఆయన ఎప్పుడైనా అప్పుల పాలు చేశాడు బైబిల్లో? ఒక్కరి పేరు చెప్పండి సార్, ఆది కాలంలో ఫలానా వ్యక్తిని అప్పుల పాలు చేశాడు దేవుడు. హలో, పోనీ కొత్త నిబంధనలో? నో. ఆ ప్రవృత్తి నీలో నాలో ఉంటే పిల్లరా మీరు నేను విశ్వాసాన్ని వాడుకోలేం. అందుకే పౌలు ఒక మంచి మాట అంటే కింద, లోకమందు పేతురు, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవి గనుక ఎరిగి ఏం చేయాలంట? విశ్వాసమందు స్థిరంగా ఉండు. నువ్వు వాక్యం మీద విశ్వాసం ఎటు నుంచి వచ్చింది మీకు? వినుట వాక్యం నుంచి. ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. వాడు ఏందేందో అంటాడు వచ్చి నీకు, వాళ్ళంటే నీకు సరిపోలే, బ్రదర్ రామాంజన్ అంటే సరిపోలే. పాస్టర్ గారు నాకు తెలిసిపోలే, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఎగ్జాక్ట్గా నేను పేరు చెప్పాను, మళ్ళీ ఆయన అనుకుంటారు. మళ్ళీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీతో కూడా నేను ఏం పగనో రామాంజన్ అంటే ఆయనకి. ఈరోజు ఏం జరిగింది తెలుసా? చర్చిలో పాస్టర్ అంట ఆ రామాంజన్ బ్రదర్ మీద పగబట్టినాడంట. ఆయన ప్లీజ్ వద్దు తల్లి. సో జాగ్రత్త, నేను ఎగ్జాంపుల్ చెప్తాను. హీ విల్ స్పీక్ టు మీ. చాలాసార్లు జరిగింది. లైక్ ఆ వ్యక్తి అంటే నీకు సరిపోదు. నేను చెప్తాను వాడికి, దేవుడు అంతా ప్రేమిస్తాడో రామాంజీకి. నేను పేరు తీసుకొని చెప్తున్నాను మీకు, వాడితో చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ దేవుని ఆగాపే ప్రేమ నాలో ఉండేది. నేను దేవునికి పుట్టి ఉన్నా. మీరు తప్పుగా అనుకోండి, ఏమని అనుకోండి, నేను నా దేవుడు నాకు సాక్ష్యం. మీ ఎవరంటే కూడా నాకు కోపం లేదు బ్రదర్, అసహ్యం లేదు, ద్వేషం. మీరు అనుకుంటూ పాస్టర్ మాతో మాట్లాడు, మాతో ప్రజలు చెప్పలే డింగా డంగా డంగా హలో అట్లంతా ఏం నాకు అసలుకి క్వశ్చన్ లేదు ఎవరి గురించి కూడా చెడ్డ. ఐఎమ్ హానెస్ట్లీ స్పీకింగ్. కారణం చెప్తున్నా, కారణం ఒక్కొక్క పేర్లు తీసుకొని నేను చెప్తా. దేవుడు ఎంత దయగలవాడు అయి ఉన్నాడో ఈ వ్యక్తి గురించి, అంతే దయగలవాడిని నేను బతికేది వాక్యంలో, నా సెన్సస్లో కాదు, నాకు ఊహించిన అనిపించింది కాదు. అలాగే నువ్వు నేను బతకాలి. అదే పేతురు అంటున్నాడు, విశ్వాసంతో స్థిరులే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎదిరిస్తానో వాడిని. నువ్వు అన్నీ వాటి నుంచే వస్తాయనుకుంటే ఏం జరుగుతుంది నీ పరిస్థితి? ఓకే దీన్ని క్లారిటీగా ఇంకా మిమ్మల్ని ఫిక్స్ చేసేదానికి దీంట్లో ఒక స్టాపెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి మనం తీసుకొని మాట్లాడదాం. ఏదది? రండి, మీకు తెలియదు కాబట్టి చెప్తాను. మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం. పిల్లరా, నేను కట్ చేశాను ఇప్పుడు మీ టైం చూసి. యాక్చువల్ వేరే దాంట్లోకి పోతుంది, నేను ప్రాపర్గా ఇజ్రాయెల్ జనాంగం మనకు చాలా ఎగ్జాంపుల్గా దేవుడు పెట్టాడు. బైబిల్ అంటుంది వీళ్ళు మీకు ఏమై ఉన్నారు? ఉదాహరణ, ఎగ్జాంపులే ఉన్నారు. ఏనండి, గ్రేస్ ఫెయిత్ గురించి నేర్చుకుంటాం. మనము 3వ పార్ట్ నేర్చుకుంటా ఉన్నాం, లివింగ్ బై గ్రేస్. లివింగ్ బై గ్రేస్ ఎప్పుడు ఏముండాలా? గ్రేస్ విత్ ఫెయిత్ రెండు కలిసి నడుస్తాయి. ఓకేనా? మనం రక్షింపబడింది కూడా విశ్వాసం ద్వారా, కృప చేతని. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ జనాంగం ఎగ్జాంపుల్ మీ ముందుకు తీసుకొస్తా. ఎందుకు సమస్యల్లో వాళ్ళు పడ్డారనేది. దేవుడు ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను దిగి వచ్చి ఉన్నా మీకోసం, మిమ్మల్ని విడిపించి నేను మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అమ్మా ఇంటారా? ఎక్కడ తీసుకెళ్ళాలా? ఎవరితో చెప్పాడు? గట్టి చెప్పండి, ఎవరితో చెప్పాడు? దేవుడు. గట్టి చెప్పండి, దేవుడు. రెండో కొద్దిగా మీరు మెలకువలో అలా. దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తేనెలు ప్రపంచ దేశానికి. పాలు తేనెలు అంటే ఏంటి? చాలామంది మీలో ఏమనుకుంటారు, సార్ పాటికి పాలు తేనెలు అంటారు మీరు ప్రతిసారి నిలబడినప్పుడు అంతా. అంటే ఒక క్యాన్లో పాలు, ఒక క్యాన్లో నీళ్ళు తేనె. హలో, అది క్లారిటీగా ఉండాలి. అంతా
లేదంటే కొంతమంది 2 బాటలు తీసుకుని వస్తాడు దేవుడు, ఒకటి పాలు ఒకటి తేనె, పట్టుకోరా నువ్వు రక్షింపడ్డావు. పాలు తేనెలు అంటే ఐశ్వర్యము, ఆనందము, సమాధానం, ఆరోగ్యము, మేలులు, కృప, ప్రతి బ్లెస్సింగ్. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన స్వర్గంలో ఉండేది ఏదైతే అదంతా ఇచ్చేదానికి వచ్చేది. అది పాలు తేనెలు అంటే. ఓకేనా? సో జాగ్రత్తగా వినంలారా, వీళ్ళని అక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు. అయితే దేవుడు ఏం చేశాడంటే అరణ్య మార్గంలో తీసుకెళ్తున్నాడు వీళ్ళని. ముందర చూడాలి, ఇప్పుడు వెనకలలో అరణ్య మార్గంలో తీసుకెళ్తున్నాడు. ఎందుకు? అదొకటే మార్గం తీసుకెళ్తాను. ఎందుకంటే వేరే మార్గం ఉంది, అదేది ప్రజల మధ్యలో నుంచి తీసుకెళ్ళడం. ఎందుకంటే ప్రజలను చూసి వీళ్ళు భయపడతారని. ఎవరు? ఇజ్రాయెల్ జనాంగం దాదాపు 30 లక్షల మంది అంటారు. వీళ్ళు పోతున్నారు అనుకుని ఊరు దాటుకొని ఎట్లుంటుంది పరిస్థితి? వీళ్ళని చూసి భయపడి, వాళ్ళని చూసి భయపడి మొత్తం భయపడిపోతారని దేవుడు ఏం చేశారంటే అరణ్య మార్గంలో తీసుకెళ్తా ఉన్నాడు. అరణ్య మార్గంలో మీరు చూసినట్లయితే ముందర చూడాలా, ఒక షాప్ లేదు, నీళ్ళ అంగడి లేదు, కనీసం చెట్టు కూడా లేదు, చెట్టు కింద నిలబడడానికి నీడ కోసము. అరణ్యం అట్లా స్థలం పిల్లరా. మీరు ఇజ్రాయెల్ దేశం నేను పోయొచ్చాను కాబట్టి నేను చెప్తున్నా మీకు. ప్రాక్టికల్ కూడా ఫిజికల్ ఇప్పుడు కూడా అట్లా ఉంటుంది చాలా చోట్ల. ఇప్పుడు చేంజెస్ అనుకోండి. మరి అట్లా తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకు షాప్స్ లేవు, షాపింగ్ మాల్ లేదు, ఏం లేవు. ఎందుకు? దేవుడు వాళ్ళకి అక్కడ షాప్ లేకుండా కూడా భోజనాలు, షాపింగ్ మాల్ లేకుండా కూడా వాళ్ళకి భోజనము దేవుడు పెడతాడు. నీళ్ళు అంగిలు లేకుండా నీళ్ళు దేవుడు వాళ్ళకి ఇస్తాడు. చెట్టు లేవు వాళ్ళకి, నీడ కోసం చెట్లు లేవు, కానీ దేవుడే నీడగా, పగులు మేఘస్తంభము, ఎయిర్ కండిషన్లా, రాత్రి అగ్నిస్తంభంలా నడిపిస్తున్నాడు. వీళ్ళకి కావలసినవన్నీ ఇస్తా ఉన్నాడు. కానీ విచిత్రం చెప్తున్నా, 40 ఏళ్ళు వీళ్ళు ఆడే తిరుగుతున్నారో ఆడే చచ్చిపోయినారు. యాడా? ఎందుకో అమ్మా? ప్లరా చాలామంది ముందు చూడాలి. చాలామంది అనుకుంటారు, బ్రదర్ దేవుని ప్లాన్ బ్రదర్, అదే ఏంది దేవుని ప్లాను. వాళ్ళని ఆడ తీసుకెళ్ళి 40 ఏళ్ళు వాళ్ళు పెట్టి వాళ్ళని చంపాలని. ఎవరు దేవుని ప్లాన్ని కాదంటారు చెప్పండి? అదంతా దేవుని ప్రణాళిక. దేవుడు కాదు, దేవుని ఎవరు నువ్వు అని చెప్పేది లేదు. హలో, దేవుడు చెప్పాడు వీళ్ళకి ఆ మాట, రండి రా పోదాము. ఎక్కడికి చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రవీణ్ దేశానికి వెళ్దాము, మధ్యలో మిమ్మల్ని అరణ్యంలో అన్నాడా? వీళ్ళు ఎందుకంటారు అన్నమాట. సో చాలామంది అట్లా అర్థం చేసుకుంటారు. అప్పుడు అది దేవుని ప్లాను, దేవుడు అలా చేశాడని. కానీ దేవుడు చెప్పలే అట్లని. దేవుడు ఏం చెప్పాడు వీళ్ళతో? పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే ఆశీర్వాదపు దేశాన్ని, మేలుతో నేను దేశాన్ని తీసుకెళ్తానని అని. మీరు డౌట్ ఉంటే తర్వాత జనరేషన్ చూసుకోండి. వాళ్ళ తర్వాత వీళ్ళంతా 40 ఏళ్ళు ఆడ చచ్చిపోయినారు. తర్వాత వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే 66:12 తీకండి కీర్తనలో, నువ్వు మమ్మల్ని సమృద్ధి గల భూమికి నడిపిస్తేవి అని రాయబడింది. 66:12 కీర్తనకారు రాస్తాడు. ఓకే, జాగ్రత్తగా వినలేరా. 11 రోజుల ప్రయాణం వీళ్ళది. వీళ్ళకి దేవుడు టీచింగ్ ఇస్తా ఉన్నాడు. 11 రోజుల్లో పోవాలి ఆ సైడ్కి. 11 రోజుల్లో ఏం చెప్తున్నాడు దేవుడు? ముందు చూడలేనా, వీళ్ళకి ఆహారం పెట్టానడు. నేను మీకు ఆహారం ఇచ్చే దేవుణ్ణి. హలో, నీళ్ళు ఇస్తానడు. నేనే మీకు నీళ్ళు ఇచ్చే దేవుణ్ణి. ఇదిగో మీకేం కాదు చెప్పండి. ఇదిగో పగులు ఆకాశంలా, రాత్రి అగ్నిస్తంభంలా, ఇదిగో సమస్త సదుపాయం నేనే మీ యెహోవా ఈరే, మీకు దేవుణ్ణి, సమస్తాన్ని నేనే ఇచ్చేది, నన్ను నమ్మండి అని దేవుడు వాళ్ళని తీసుకెళ్తాను. మీకు అర్థమైందా? అయినా మళ్ళీ ఎందుకు సార్ చచ్చిపోయినారు 40 ఏళ్ళు ఆడే ఉండి? ఎందుకు వాళ్ళు 40 ఏళ్ళు వాళ్ళ అరణ్యంలో ఉన్నారు సార్? విషయం ఏంటి చెప్తా. ఎందుకు చెప్తాను నేను మీకు. ముందు చూడండి, చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్పి, కథ కాదు, కొద్ది క్రైస్తవుల్లో ఉండే ఆలోచన ఏ దాని గురించి, పాలు తేనెలు ప్రవహించే దేశం గురించి. ఎందుకంటే మీతో పాలు తేనెలు అనుకుని ఆల్రెడీ ఒకటి బుడ్డి క్లియర్ చేశాను. బుడ్డి కాదు, 2 ఇవి. ఒక ఆశీర్వాదపు స్థలం అదే. ఇంకో పెద్ద డౌట్ ఉంది క్రైస్తవుల్లో. ముందు చూడాలా, ఏమో తెలుసా? కానాను అనగా, కొత్త నిబంధన ప్రకారం వాళ్ళు చెప్పే ప్రీచింగ్ ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం స్టార్ట్ అవుతుంది. ఏది? అరణ్యంలో. వాళ్ళు ఎట్లయితే అరణ్యంలో ఉన్నారో ఆ వ్యక్తి జీవితం అరణ్య ప్రయాణం స్టార్ట్ అయ్యి ఆ వ్యక్తి చచ్చిపోయినప్పుడు ఎడిగిపోతాడు?
కనానుకు పోతాడని. పెద్ద అబద్ధం అదే, ఎక్కడ లేని అబద్ధం. దానికి తోక కూడా తగిలిస్తారు. ఏం తెలుసా? పరలోక కానాను ఏమంటారు తెలుగులో? పరమ కానాను. పరమ కామాను గినం కామాను లేదు ఆడ బైబిల్లో. హలో, మీకు అర్థమైంది ఏం చెప్తున్నాను? చాలామంది ఏం చెప్తారంటే, బ్రదర్ రక్షణ పొందుకున్నావా, బాప్తిజం అయిపోయిందా, స్టార్ట్ నీది ఏంది అరణ్య యాత్ర, అలా పోతా ఉంటావు నువ్వు, హలో గిర్రం తిరుక్కుంటా, అంత ఏం చేయలేము. ఏ రోజు నువ్వు చచ్చిపోతావో ఆ రోజు అడిగిపోతావు, కానాను చేరుకుంటావు. ఎవరు ఎప్పుడు? నేను చచ్చిపోయినప్పుడు అంట. హలో, నేను చచ్చిపోయినప్పుడు కాదు, ఆయన చచ్చిపోయినప్పుడే చేరుకున్న ఆటికే. నా సావుతో నీ సావుతో ఏమి రాదు. హలో, ఏ రోజు హలో యేసు ప్రభు చావు ముఖ్యం బ్రదరా. చాలామంది పాపం తెలియక యాత్ర బ్రదర్, పాటలు కూడా అట్లే ఉంటాయి. పరదేశులం ప్రియులారా పురమిది కాదు మంది, ఇంకా భయపడతా ఆ పాటలు. నాకు ఆ పాటలు కొన్ని పాటలు బిడ్డ దడ 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 అంటుండే. అలా సింపుల్ బ్లర్ బైబిల్ అమృతం ఇదే. సై జాగ్రత్తగానండి. నా చావు మీ చావుతో కాదు. నేనా ఏ రోజు యేసు ప్రభు చనిపోయాడో ఆ రోజే పరలోకం తెరవబడింది మీ కొరకు నా కొరకు. నీకు నాకు కానాం తెరవబడింది. అంటే ఆశీర్వాదపు దేశంలో ఎంటర్ అయినాం మీరు నేను. ఎప్పుడో చచ్చిపోయాడు, ఏం చేయాలి అడిగిపోయి ఆడేం పాలు తేనెలు తాగాలి చెప్పండి? ఆడ స్వర్గంలో ఏం కొదవ లేదు, ఆడ అవసరమే లేదు. ఆడ అన్నీ మేలులే ఉండేది. ఇక్కడ ఉండేది సమస్యలన్నీ. ఇక్కడ నాకు సొంత ఇల్లు కావాలా, ఇక్కడ నాకు ఆస్తి కావాలా, ఇక్కడ నేను సంతోషంగా ఉండాలా, ఇక్కడ నాకు కుటుంబం వడదిల్లాలా, ఇక్కడ పాలు తేనెలు ప్రపంచ దేశంలో ఉండాల్సింది నాకు. ఇక్కడ నాకు కావాల్సింది, ఇక్కడ దేవుడు ఇచ్చింది అది. సో అది రాంగ్ కాన్సెప్ట్. అది ఏంటది? రక్షణ పొందుకున్నావు అరణ్యం. నో 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 నో. రక్షణ పొందుకున్న మరుక్షణం నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంటర్ అయినావు. మనకేంటి పాలు తేనెలు ప్రవహించే దేశం? ప్రామిసెస్. నేను శివాజీ వింటాను కదా, వాగ్దానాలు. మీకు నాకు వాగ్దానాలే. ఇప్పుడు నేను చెప్తాను వాగ్దానం. ఏం వాగ్దానము? సపోజ్ వాడు వచ్చి నీకు బ్యాడ్గా నీ మనసులో వేస్తాడు, నువ్వు ఫలానా కామాంధుడివి అంటాడు అనుకోండి. ఏమంటావు నువ్వు అప్పుడు? నువ్వు చెప్పాలా, నేను కామాంధుడని కాదు, నేను దైవత్వాన్ని, కామం లేనివాన్ని. దేవునిలో కామం ఉండదు, దేవునిలో క్రోధం ఉండదు, దేవునిలో స్వార్థం ఉండదు. అటువంటి జీవితాన్ని నేను, ఎందుకంటే దేవునికి పుట్టి ఉన్నా, దేవుని పోలి జీవించడానికి నీ భూమి మీద జీవిస్తానా. నువ్వు నోరు తెరిచినప్పుడు నీ జీవితం కానా అవుతుంది. నీ లోపల పరిస్థితి ఎట్లుండదో తెలుసా? సమాధానం ఉంటుంది మా. అందుకే దిగులు ఉండదు, చింత ఉండదు. ఇక్కడే స్టార్ట్ అయింది కానాను నీ జీవితంలో. వాళ్ళకి భౌతికంగా ఒక స్థలం ఉండే, మనకు భౌతికంగా స్థలం కాదు ఉండేది. మనకు ప్రతి వాగ్దానము ఎక్కడ చేరుస్తుంది? కానా ఆశీర్వాదాల్లో అంటే పాలు తేనెలు మన జీవితంలో ఉంటాయమ్మా. బెదిరికం లేదు మనకి. ఓకే, ఏనో. సో ఈ కాన్సెప్ట్ క్లియర్ కల్లా. ఇప్పుడు రండి మెయిన్ స్టోరీలోకి. ఆ స్టోరీ మెయిన్, ఎందుకు వాళ్ళు 40 ఏళ్ళు చచ్చిపోయినారు అక్కడే ఉండి? ఎందుకు వాళ్ళు స్థలానికి పోలేదు? దేవుడు ప్లానా? కాదు. చూడండి బైబిల్లో ఏం రాబడింది. ఇంగ్లీష్లో పెట్టినాను. 78 Psalm 41, 78వ కీర్తన 41. జాగ్రత్తగా వినండి, తొందర చదువు. నేను తెలుగులో చదివేసాయి, పని ముగించేయి. కానీ మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను. చాలు చాలు, ఇప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. నైనా ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. ఏం రాయబడింది చూడండి. ఎస్, అగైన్ అండ్ అగైన్ దే టెంప్టెడ్ గాడ్ అండ్ లిమిటెడ్ ద హోలీ వన్ ఆఫ్. ఎందుకు వాళ్ళు 40 ఏళ్ళు ఆడ ఉండి చచ్చిపోయారంటే, జాగ్రత్తగా వినండి. దేవుణ్ణి ఆపేశారంట వీళ్ళు. దేవుడు పని చేయకుండా ఆపేశారు వీళ్ళు. అలా ముందు చూడాలా. ఇప్పుడు మీకు నాకు వెంటనే దేవుణ్ణి ఆపడమా? దేవుణ్ణి ఎవరు ఆపగలరు? మీరు ముందు చూడాలా. హలో, దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయనకి అడ్డుపడేవాడు ఎవరు ఈ సృష్టిలో? ముందర చూస్తున్నారా? ఎస్, ఒక విధంగా నువ్వు కరెక్ట్ ఆలోచన. ఆయనకి అడ్డుపడేవాళ్ళు, ఆయన సృష్టికర్త, సర్వం. ఓకే, తను సమస్తమే ఉన్నాడు కాదన్ను. ముందర చూడండి ఆయన. కానీ బైబిల్ అంటుంది వాళ్ళు ఆపేశారంట దేవుణ్ణి. దే లిమిటెడ్ హోలీ వన్ ఆఫ్, అంటే దేవుణ్ణి పని చేయకుండా ఆపేశారు వీళ్ళు. ఎస్,
జంతువుల విషయంలో దేవుడు తన ఇష్టానుసారంగా పని చేయగలడు. మా ముందర చూసానారా, సూర్యుడి విషయంలో, చంద్రుడి విషయంలో, సృష్టి విషయంలో దేవుడు తన ఇష్టానుసారంగా పని చేయగలడు. కానీ మనిషి విషయంలో, ఈనాల ఇప్పుడే క్లైమాక్స్కి వస్తున్నాం, ముందు జాగ్రత్త తినండి. మనిషి విషయంలో దేవుడు చేయడు. తన ఇష్టానుసారం మనిషి విషయంలో దేవుడు చేయడు. ఎందుకంటే మనిషిని దేవుడు తన స్వరూపంలో, పోలికలో సృష్టించాడు. దేవుడు మనిషికి సృష్టించిన విధానం ఏంటంటే తనను తన స్వరూపంలో సృష్టించాడు. కాబట్టి తను ఇష్టానుసారం చేయడు దేవుడు మనిషి జీవితంలో. క్రైస్తవుడు తెలుసుకుంటే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది పిల్లరా. హలో, మూర్ఖత్వంలో ఉండకూడదు. మనం ఆయనే చేసుకోడు, అంతా ఆయన అలో చేస్తాడు, ఆయన పర్మిషన్, ఆయన నో 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 మిగతా సృష్టి విషయంలో తన ఇష్టానుసారం చేయగలడు దేవుడు. మనిషి విషయానికి వచ్చేటప్పటికి దేవుడు అంటాడు నేను చేయను. వినాలి, నేనేం చెప్పబోతాను వినండి. దేవుడు అంటాడు నేను ఏమీ చేయను, నువ్వు చెప్పేంత వరకు. నేను నీ జీవితంలో ఏది చేయాలన్నా నువ్వు పర్మిషన్ ఇస్తేనే చేస్తా. అక్కడే వచ్చేది ప్రార్థన. ఎందుకు బైబిల్ అంటుంది ఎడతెగక ప్రార్థన చేయడి అని, విసుక్కోక ప్రార్థన చేయడి అని. బిడ్డ ముందు చూడాలి, ప్లీజ్ ముందు చూడండి. వీళ్ళు 40 ఏళ్ళు ఏం చేశారో తెలుసా? దేవునికి ఆపేశారని రాయబడింది. దేవుడు పని చేయకుండా వీళ్ళ జీవితాల్లో ఆపేశారు వీళ్ళు. కారణం ఏంటి? ఆయన చేసుకోవచ్చు కదా సార్, దొబ్బుకొని వెళ్ళిపోతుంది కదా సార్ వాళ్ళని. లేదు, చేయలేడు దేవుడు ఆ పని. దేవుడు అలా సృష్టించాడు నన్ను. ఏనండి ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏంటో? క్రైస్తవ జీవితము దేవుని కృప. ముందర చూడాలి పిల్లరా ప్లీజ్. నేను క్లైమాక్స్కి వెళ్తాను, ఇంకా అయిపోయి 5-7 minutes 10 minutes అనుకోండి. జాగ్రత్త ముందర చూడండి, ఎందుకంటే ఇది వినిపించడానికి ఇంత తీసుకొచ్చింది. దేవుని కృప మన అందరి మీద అపారంగా ఉంది పిల్లరా. అంటే బ్రదర్ దినకరన్ మీద ఏ కృప ఉందో నీ మీద అదే కృప ఉంది. మళ్ళీ ఎగ్జాంపుల్, జాన్ వెస్లీ గారి మీద ఏ కృప ఉందో, ఏసన్న గారి మీద ఏ కృపతో దైవజనులు చూసి వారి కుటుంబాలను చూసి ఎంత ధన్యులురా, నేనున్నానురా, ఎందుకురా నా బ్రతుకు, నా కుటుంబం చూడు, నా పిల్లలు చూడు, వాళ్ళలాగా పుట్టిండి ఎంత బాగుండు. నో 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 డోంట్ డూ దాట్. ఎంత కృప పాస్టర్ క్రిస్ మీద ఉందో, ఏసన్న గారి మీద ఉండెనో, సేమ్ అదే కృపలో ఎప్పటికీ ఏ ఇది ఉండదు పిల్లలు, తేడాలు ఉండవు. మీరు దీన్ని లోపలికి తీసుకోవాలి. ఫస్ట్ కృప కాదు ప్రాబ్లం, విశ్వాసం ప్రాబ్లం. ఎక్కడ తేడా పడుతుందంటే దేవుడి యొక్క పనిలో ఏం తేడా ఉండదురా నాయనా. మీరు నేను విశ్వాసం చూపిస్తే అక్కడ డిఫరెన్స్ వచ్చేది మనకు, పాస్టర్ క్రిస్కి, నీ కుటుంబానికి, లేదంటే ఇంకా ఎవరో జస్ట్ మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను నేను, వాళ్ళ పేర్లు తీసుకొని. కృప కాదు సమస్య, విశ్వాసం. వీళ్ళు ఎందుకు నిలబెట్టారు దేవుణ్ణి? ముందర చూడండి, 30 లక్షల మందిని దేవుడు తీసుకెళ్తా అన్నాడు. అందరి మీద సమానమైన కృప. నేను ముందర చూడండి, ఇక్కడ ముందర సమానమైన కృప ఉంది దేవుంది. అందరికీ దేవుడు బంగారు వెండిని ఇచ్చాడు. అందరూ పశువుల మీద, ముందర చూడండి, ఆయన పశువుల మీద వేసుకుని, గాడిదల మీద వేసుకుని వెళ్తున్నారు. అందరికీ దేవుడు తన మేఘాన్ని ఇచ్చాడు. పగులు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. అందరికీ ఆహారం ఇచ్చాడు మన్నా. అందరి ఎడల దేవుని చిత్తం ఏమేమి ఉందంటే 105, 103లో చూస్తే మీరు, కీర్తనలో 105:37లో పిల్లరా, అందరినీ ఆరోగ్యంగా బయటికి తీసుకొచ్చాడు దేవుడు. పస్కా పండుగ రోజు మాంసం తిన్నప్పుడు అందరిలోకి ఆరోగ్యం వచ్చింది. బైబిల్లో రాయబడింది పిల్లరా. బలలో పాల్గొన్నారు వాళ్ళు, ఆరోగ్యం వచ్చింది. అందుకే బల్ల ఆరోగ్యం ఇస్తుంది. నేను చెప్పా లాస్ట్ వీక్ కూడా మీకు. ఓకే, ప్రతిరోజు తీసుకోవాలి. ఓకేనా? ముందర చూడండి, ఆస్తి ఇచ్చాడు, అన్నింటినీ తీసుకొస్తా అన్నాడు. ముందర చూడాలి. ఇప్పుడు ఇంత చేస్తే అది కృప. కానీ విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు తెలుసాడా? ముందర చూడాలా. మొత్తం బైబిల్లో ఒక్కసారి కూడా వీళ్ళు దేవునికి చూసి, ముఖం దిక్కు చూసి
అయ్యా థ్యాంక్స్ అయ్యా. ఏంటి గట్టి చెప్పాలి, ఏంటి? ఒక్కసారి కూడా అయ్యా కృతజ్ఞతలు నీకు, నువ్వు ఎంత మంచి దేవుడు, ఎంత దీవెనతో మమ్మల్ని తీసుకొస్తాను, ఒక్కసారి కూడా అన్నా. ముందర చూడాలి. ఇప్పుడు ఏమన్నారు తెలుసా దేవునితో? అక్కడ సమాధి లేవని ఈడికి తీసుకొచ్చావా నువ్వు అన్నారు. అది వాళ్ళ గతికి కారణం. ముందు చూడాలి ఇప్పుడు మీరు. హలో, ఏమన్నా తెలుసా వీళ్ళు? ఒక్కసారి పెదవులు తెరిచి కృతజ్ఞతలయాలు మమ్మల్ని ఇంత దీవించినామని 40 సంవత్సరాలలో ఒక్కసారి కూడా థ్యాంక్స్ చెప్పలే, దేవుని కృతజ్ఞతలు చెప్పలే. వీళ్ళు ఏమన్నారో తెలుసా? ప్రతిసారి దేవుణ్ణి చూసి ఆడ సమాధులు లేవని చెప్పి ఈడ తీసుకొచ్చావా మమ్మల్ని సంపీడ పాతిపెట్టేదానికి. దేవుడు విని గుండెలు నొప్పించుకున్నాడు దేవుడు. అందుకే చెప్పా దేవుడు బాధపడే దేవుడు అని. చివరికి దేవుడు భంగపోయి కృప ఉంది, ఏం లేదు, విశ్వాసం లేదు. కృప ఎంతో విస్తారమైన కృప ఉంది. ఆ తర్వాత జనరేషన్ చూడండి మీరు, వాళ్ళకేం కొదవ లేకుండా ఉండింది. వీళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా? సమాధులు కాడ స్థలం లేదని ఈడ తెచ్చావా మమ్మల్ని ఈడ పాతి పెట్టేదానికి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఏం చేస్తారు దేవుడు? నీ మాట చెప్పునే, అందుకే ఆడే చచ్చిపోయినారు వాళ్ళు. ఇప్పుడు వినండి, ఇంత గొప్ప రక్షణను మనకి ఇస్తే నువ్వు ఆయన్ని చూసి నువ్వే యాక్సిడెంట్ చేయించిందంటే ఎంత గుండెలు బద్దలైపోతాయి ఆయనకి. నువ్వే రోగం ఇచ్చే దేవుడివి, నీవే మా పిల్లల్ని పాడు చేస్తానే వాడవి, నీవే మాకు బిజినెస్ని స్పాయిల్ చేసిన దేవుడవి, నీవే మా యొక్క కుటుంబానికి రోగాలకు కారణం అంటే ఎట్లుంది పరిస్థితి స్వర్గంలో? మీరు ఆలోచించండి. అందుకే లివింగ్ బై గ్రేస్లో ఈ రెండు కలిసి నడవాలా. అర్థమవుతుందా? వీళ్ళు చావు కారణం దేవుడు కాదుమా, వీళ్ళు. మీరు బైబిల్ చదువుకోండి, ప్రతిసారి యేసు దేవుడిని బాధ పెట్టేవాళ్ళు. అందుకే మీరు నేను కృప ఉంది, కానీ మీ నా యొక్క విశ్వాసము ప్రతి క్షణము ఎలా. వీరు అవిశ్వాసంతో మాట్లాడేవారు, ఎప్పుడు నోటి నిండా శాపం ఉండేది వీళ్ళ నోట్లో. ఎప్పుడు దేవునికి విరోధంగా మాట్లాడు, దైవజన్ మోషేకి విరోధంగా మాట్లాడేవాళ్ళు. నువ్వు ప్రతి కష్టానికి దేవుని మీద పడేవాళ్ళు, దేవునికి చెడ్డగా చెప్పేవాళ్ళు. చూడు, ఒక వాక్యం నాతో పాటు చదవండి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15-16. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15-16. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి. చూసారా ఎంత మంచి వాగ్దానం? దేవుడు అంటున్నాడు, మీ యొద్ద నుంచి సర్వరోగములను తొలగించి. తెలుగులో పెట్టినాను. నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటి నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారి మీదికినే వాటిని రప్పించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలయనగా అది నీకు ఉరియగును. ఈ జనులు నాకంటే విస్తారం ఈ జనులు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లా వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకొందువేమో. ఇంగ్లీష్ చూస్తే డోంట్ సే దట్ అని రాబడింది. అంటే ఇక్కడ చూస్తే దేవుడు స్టార్టింగ్ నుంచి మీరు చూసారనుకోండి, ఏ వాక్యం నుంచి? 15 నుంచి 15 పెట్టినాను. 15వ వాక్యం, యెహోవా నీ యొద్ద నుండి ఏం చేశాడంట? సర్వ రోగాలు తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నీ నీకు దూరపరిచి. దేవుడు అంటాడు, నీకు ఇట్లా ఆశీర్వదిస్తాను, నిన్ను ద్వేషించు వారి మీదికి వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలు నీవు బొత్తిగా నాశనం చేయదు, నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలు. ఓకే, ముందుకు పోయినా 17. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను వారిని ఎట్లా వెళ్ళగొట్టుదు అని మాత్రం చెప్పొద్దంటాడు దేవుడు. అంటే నా కృప ఇదంతా చేస్తుంది, మీకు ఆరోగ్యము, సమాధానం, విజయం అన్నీ. నేను ఎట్లా ఇది చేస్తాను, ఇంత గొప్ప జనం నేను అని మాత్రం అనద్దు అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు న్యూ టెస్టమెంట్ ప్రకారం ఏంటంటే దేవుడు చెప్తాడు, మీకు నాకు నా కృప మీ మీద నా మీద ఉంది, కానీ నాకు మీ కోఆపరేషన్ కావాలా. సింపుల్ భాషలో చెప్పాలంటే దేవుడు అదే అంటున్నాడు, వాళ్ళు ఇది చెప్పద్దు, నేను ఎట్లా ఇంత గొప్ప జనాన్ని పారద్రోలుతానని.
అది నా బాధ్యత, నేను చేసుకుంటా ఆ పనిని. నీ పని ఏంటి? నా కోఆపరేట్ చేయడం. నీ పని ఏంటి? నీ విశ్వాసాన్ని నా మీద ఉంచడము. నీ పని ఏంటి? ముందర చూడండి, నోరు తెరిచి. ఇంతకుముందే చెప్పాను నేను, నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయడము, నువ్వు నోరు తెరిచి కన్ఫెస్ చేయడము. ముందర చూడనైనా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ముందర చూడాలి, ముగిసన్న. కృప ఏంటి? దేవుడు అన్నీ చేసేకి సిద్ధంగా ఉన్నాడు, అన్నీ చేసేసాడు, యేసుక్రీస్తులో అన్నీ ఇచ్చేశాడు. హలో, కానీ తీసుకునే బాధ్యత నీది నాదే. ఏ విధంగా? ఎక్కడ చూపిస్తావు విశ్వాసం? నువ్వు ప్రార్థనా జీవితం ద్వారా, నోటి నుంచి కన్ఫెషన్ ద్వారా. ఈ రెండు దేవుని యొక్క కృపను నీ జీవితంలోకి వచ్చేదానికి సహాయం చేస్తాయి. కృప ఆయన భాగము, విశ్వాసము నీ భాగం. విశ్వాసం ఎక్కడ నువ్వు చూపిస్తావు? ప్రార్థన జీవితంలో. అందుకే మీకు అనేక సార్లు ఇక్కడ నుంచి చెప్పబడుతుంది, నాకు తెలిసి ప్రతి చర్చిలో చెప్పబడుతుంది, కానీ సరిగా అర్థం కాదు ఎందుకు ప్రార్థన చేయాలనేది. అందుకే ప్రార్థన చేసుకోరు. కనీసం ఇప్పుడు వింటున్నారు ఎందుకు నువ్వు ప్రార్థన చేయాలని, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీ ఆస్తి గురించి, నీ భవిష్యత్తు గురించి. ఎందుకంటే దేవుని కృప నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప నీ జీవితంలో పని చేయదు. దేవుడు నిన్ను అలా సృష్టించాడు. అందుకే ప్రేయర్ తప్పించుకోద్దండి. నేను చూస్తుంటా రాత్రి జరుగుతానే ప్రేయర్స్, సిస్టర్స్ అయితే జరుగుతుంటాయి, బ్రదర్ జరుగుతానే. నేను బంగారులు మీలో ఎంతోమంది జాయిన్ కారు. ఎందుకు తెలుసా? వాడు జాయిన్ కానీయడు. నీకు 70 కారణాలు ఉంటాయి. మొబైల్ లేదని కొంతమంది, టైం లేదని కొంతమంది, పొద్దున్నే లేచి స్కూల్కి పోలా, ఆఫీస్కి పోవాలని కొంతమంది. తెలుసా మీరు ఎంత నష్టపోతున్నారో? హలో, ముందర చూడండి, ఎంత నష్టపోతున్నారో తెలుసా? మీరు ప్రీచింగ్ విన్నారు ఇంతవరకు, ఎంత నష్టపోతున్నారో చెప్పండి మీరు. 2 రకాల ప్రార్థన. ఒకటి, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోవాలా. పైన ముందర చూడండి, నేను పొద్దున్న లేచి ప్రార్థన చేయాల. యేసు ప్రభు తన నోరు తెరిచి ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేయకుంటే మీరు శోధనలో పడతారు, ప్రార్థన చేయకుంటే మీరు దేవునికి పర్మిషన్ ఇయ్యరు, కాబట్టి మీరు శోధనలో పడతారు, వాని చేతుల్లో పడతారు, చేయకండి ఆ పని. పేతురు శిష్యులతో అన్నాడు, నేను మీ కొరకు ప్రార్థన చేశా, మీరు శోధనలో పడకుండా ఉండేదానికి. సాతాను వచ్చాడు మిమ్మల్ని జాడించా, మిమ్మల్ని కష్టాల్లో పడేయాలని, రోగంలో పడేయాలని, యాక్సిడెంట్లో పడేయాలని నేను ప్రార్థన చేశాను. మీలో ఎంతోమంది నాకు తెలుసు ప్రార్థన అంటే పరిగెడతారు. ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టండి, ఎవరు కనపడరేడా? చాలా పనులు వచ్చేసాయి వాళ్ళకి, ఆ పని ఈ పని. ఎందుకు తెలుసా? సంఘంలో పిలిచేది దేవుడు చెప్పాడు వాక్యంలో. ఇక్కడుండి సంఘంగా ఈ పట్టణం కొరకు ప్రార్థన చేస్తాం. ఈ పట్టణంలో వ్యభిచారం ఉండకూడదు, ఈ పట్టణంలో తాగుబోతాను, ఈ పట్టణంలో వచ్చే అధికారులు నీతిగా పని చేయాలా, ఈ పట్టణంలో ఉండే పోలీస్ డిపార్ట్మెంటు దేవుని వాక్యానుసారం పనిచే. నేను ప్రార్థన చేసే పర్మిషన్ ఇస్తే కదా దేవుని కృప వారి మీదకి వచ్చి పని చేసేది. నువ్వు నాకు వద్దు, నేను తింటా తాగుతా, జీతం వస్తుంది, నాకేం తక్కువ అనుకుంటే ఖచ్చితంగా తక్కువ అవుతుంది. రానున్న దినాల్లో నువ్వు శోధనలో పడతావు. ప్రభు చెప్తానాడు వాక్యంలో. అందుకే తెగక ప్రార్థన చేయమని చెప్పేది, విసుక్కోక ప్రార్థన చేయమని బైబిల్ చెప్పేదే. రెండవది, అతి ముఖ్యమైనది, నోరు తెచ్చి ఇష్టానుసారంగా భార్యని తిట్టడం మొదలుపెట్టావు అనుకో, నీ జీవితంలో ఎప్పుడు బాగుపడవు. 40 ఏళ్ళు ఆడే తిరుగుతూ ఉంటావు నువ్వు కూడా వాళ్ళ మాదిరే. నోరు తెరిచి బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పు నీ భార్య గురించి. 1 నెల, 2 నెలలు, ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్త వినండి. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, సంవత్సరమే విడిచిపెట్టదు. నీ శరీరం గురించి బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పు. నేను తెలుగులో ఏమంటారు, దేవుని యొక్క 8:2 రోమిలు రాసిన పత్రిక 8:2 కదా, ఏం రాబడింది అక్కడ? జీవమిచ్చు ఆత్మ నియమం నాలో పని చేస్తూ ఉంది, మరణము నాలో పని చేయదు గాక. హలో, పాప మరణం నియమం నుంచి నేను విడిపించబడి ఉన్నాను, జీవ నియమంలో నేను చేరుకునున్నా. నా దేవుడు సర్వ రోగము నా నుంచి తొలగించాడు, నా కుటుంబం నుంచి. దినమంతా నువ్వు వాక్యంతో బతికినప్పుడు నువ్వు కన్ఫెస్ చేస్తా అంటే ఏం చేస్తానో తెలుసా? పర్మిషన్ ఇస్తానో దేవునికి. ఇదే విశ్వాసంలో జీవించడము. కృప నీ మీద అత్యధికమైన కృప ఉంది. నువ్వు ఆల్రెడీ యేసుప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత పాలు తేనెలు నీకు దేవుడు నడిపిస్తాడు ఆ వాగ్దానంలోకి. నువ్వు వాళ్ళ మాదిరి నాకు ఈ ఇంట్లో సమాధి మాదిరి ఉంది, ఇల్లు, ఈ ఉద్యోగంలో కబరస్థాన్ మాదిరి ఉద్యోగం. హలో,
కొంతమంది ఏం మాట్లాడతారో నోరు తెరిసే అపశకునం, ఏమంటారు దాన్ని, రాంగ్ కన్ఫెషన్. తెలుగులో ఏం చెప్తారేమో దాన్ని, ఏం చెప్తారా, నెగిటివ్ మాట్లాడడం పిల్లరా. అసలు నువ్వు మనిషివేనా అంటారు భార్యను పట్టుకొని. మనిషిగా ఉండి ఏమి కోతే అనేసరికి నువ్వు కోతేనే. వారం తర్వాత ఆమె కొరుకుతా ఉంటుంది కోతి మాదిరి. నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు తింటావు మళ్ళీ. వాళ్ళు అదే చేశారు. సమాధి 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 అంటే ఆడే సమాధి యాడ అరణ్యంలో గ్రేవేడ్గా మారిపోయింది. యాడ మన్నా పడుతుందో, యాడ దేవుడు తన నీళ్లు తాపిస్తున్నాడో, ఎక్కడ దేవుడు ఆకాశంలో ఉన్నాడో ఆడే సమాధులు తవ్వుకున్నారు వాళ్ళ వల్లే అంతా. లక్షల మంది, 2 కుటుంబాలు కదా ఎక్కడికి వెళ్ళారు? ఎందుకంటే వాళ్ళు చూసింది చెప్పేవాళ్ళు కాదు, వాళ్ళు వాక్యం ఏం చెప్తుందో అది చెప్పేవాళ్ళు. బైబిల్లో రాయబడింది పిల్లరా. ఎంత క్లాసిక్ స్టోరీ చెప్పండి, ఇది జరిగిన విషయం. సేమ్ అదే లైఫ్ మంది. కృప మన మీద ఉంది. మనం ఆల్రెడీ నూతన సృష్టి ఉన్నాం. ఒకటి, రాంగ్ కన్ఫెషన్ చేస్తే మీరు విషయాలు నడచలేరు. రెండవది, ప్రార్థన జీవితం. ప్రార్థన ఏం చేస్తుందమ్మా? పర్మిషన్ ఇస్తుంది దేవునికి. దేవుడు ఏది చేయండి నీ జీవితంలో. నేను చిప్స్ తినుకుంటా, క్రికెట్ మ్యాచ్ చూసుకుంటా కూర్చుంటానంటే నీ జీవితంలో ఏంది జరగదు. ఒకరోజు ఆ టీవీ ఉండదు, ఈ చిప్స్ ప్యాకెట్ కూడా ఉండదు, నువ్వు ఎవడో చిప్స్ తయారు చేస్తూ ఉంటావు, ఆళ్ళు తిక్కుంటా. అదో అర్థమైందా? ఆలు అని తీరితే బండి తీసుకుని పోతుంటావు. చాలామంది అంటారు, సార్ మీరు ఫలానా ఒకప్పుడు కారులో తిరుగుతాండే సార్, ఇదిగో ఇప్పుడు ఈ గతి పెట్టి నాకే వద్దు. మీరు నవ్వాలని చెప్తాను. అదో పాలు తేలులు ప్రవహించే దేశంలో నువ్వు నేను ఆల్రెడీ ఆయన చనిపోవడం ద్వారా నువ్వు నా ప్రయాణం స్టార్ట్ చేశాము. చాలామంది ప్రీచ్ చేస్తున్నారే, ఆ ప్రీచింగ్ కాదు ఇది. నువ్వు ఆల్రెడీ ఆశీర్వాదాలకు అర్హుడుగా చేయబడి ఉన్నావు. ప్రార్థన జీవితం కలిగి ఉండు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మంచిది. హలో, ఉంటారా ఉపవాసము? 1 గంట ఉండలేరు కొంతమంది. ఉపవాస దినం విడిచిపెట్టావు. ఏమంటామని 1 అర్ధ గంట ఉండమని చెప్పండి సార్. లేదు, ఒకరోజు ఉపవాసం ఉండాలి వారంలో. నేను ఇది చెప్పడంలో ఒకరోజు ఉపవాసం ఉంటే దేవుడు దీవిస్తాడు. నువ్వు ఆల్రెడీ దీవించినోడివే. యు ఆర్ బ్లెస్డ్ పర్సన్. దైవత్వాన్ని ఉన్నావు, ఆశీర్వాదాన్ని ఉన్నావు. ప్రపంచంలో నీకు కొదం అనేది ఏంది లేదు. దేవుడు అన్నాడు, భక్తికి జీవానికి కావాల్సిన అన్నీ నీకు ఇచ్చేసాను నేను, నువ్వు తీసుకో వాటిని. విశ్వాసంతో ప్రార్థన జీవితం చాలా అవసరం పిల్లరా. ఎంచే ప్రార్థన చేస్తే కనీసం 1 గంటన్నా ఓ రోజు చేయాలి మీరు నేను. ఆ తర్వాత దినమంతా చింతపడుకుంటా, ఈ మొగుడు దొరికినాడు, ఈ మొగుడు కాకుండా వేరేవాడు చెప్పకూడదు అనుకోండి. ఆ తర్వాత బాగుండదు. హలో, ఆ మొగుడినే నువ్వు ఇప్పుడు ఉండే అదే పెళ్ళైంది కదా మీకు, ఆ వ్యక్తిని నువ్వు చాలా చక్కగా చేసుకోవచ్చు. శిల్పం మాదిరి రాయి నెత్తి మీద కొట్టద్దు, వాక్యం తీసుకుని కొట్టద్దు. వాక్యం చెప్తా ఉండు. నా భర్త ఇది, 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 నా భర్త అని ఏందో చెప్పా మళ్ళీ వద్దు. ఓకేనా? సరే, ఎనీహౌ సీ సింపుల్ ప్లాన్ దేవునితో జీవించడం. ఒకటి దేవుని వాక్యం, రెండోది ప్రేయర్ఫుల్ లైఫ్. ప్రేయర్లో నువ్వు పర్మిషన్ ఇస్తావు. నా కూతురు మీద ఇది జరుగును గాక, నా కొడుకు మీద ఇది జరుగును గాక, మా ఆస్తి మీద ఇది జరుగును గాక. పాల్గొంటారా? పాల్గొనొద్దండి. చెప్తే కదా చిప్స్ బండి. రాత్రిపూట పాల్గొనండి, సంఘంగా పాల్గొనండి. మీకుండే పనులు ఉంటాయి పిల్లరా. దేవుడు ఎందుకు ప్రార్థన చేయమని నాకు తెలుదా? పని సమయం తీయాలా. సైతాన్ వచ్చి ఏమేమో చెప్తాడు నీకు. అది వాళ్ళది, ఇది, అది ఇది, ఆ సిస్టర్, ఈ సిస్టర్, ఆమె వస్తాందంటే నేను రాను. జాగ్రత్త. ఈ యాత్రలో నువ్వు ఏడన్నా మళ్ళీ కబరస్తాను. వద్దు. హలో, ప్రార్థనకి రండి, దేవునిలో ఉండండి. ఓకే, ఒక్క వాక్యం చదవబుద్దే, తను చదివి ముగిస్తాం. చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:9 ఫాస్ట్గా చదవండి. ఏలైనగా చూడండి, పేతురు ఏమంటాడు? మంచి మాట అన్నాడు పేతురు. మీరు అర్థం చేసుకోవాలి లాస్ట్లో అని నేను చదువుతున్నది. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడను కాను. అర్థమైందా? పౌలు గురించి రాయబడినది. పౌలు అంటున్నాడు, నేను సంఘాన్ని చాలా హింసించాను, అపోస్తులందరూ తక్కువ అన్నాయి కదా, మనం చాలా బాధ పెట్టినాడు సంఘాన్ని కదా. ఆ తర్వాత ఏం జరిగిందంట? అట్లా వానికి 10వ వాక్యం చదివాను. అయినను
అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. చూసారా? జాగ్రత్తగా ముందర చూడండి, నేను ఫినిష్ చేస్తాను. పౌలు మంచి మాట, అందరి మీద కృప ఉంది. ఎందుకు ఈయన అంటానండి, నేను అందరికంటే అపోస్తలుడు అనిపించుకోదానికి యోగ్యుని కాను, నేను చాలా చెడ్డగా బ్రతికిన వ్యక్తిని. అయితే ఆయన కృపను నేను వ్యర్థం కానీలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికంటే ఎక్కువగా సేవ చేయగలిగాను. బైబిల్ని రాయగలిగాడు పిల్లరా. మిగతా అపోస్తలులు ఆయనతో ఉన్నారు కానీ ఈయన ఆయనతో లేడు. కానీ ఈయన స్పెషాలిటీ ఏమో తెలుసా? ఆ కృపని వ్యర్థంగా పోనీలేదంట. అంటే నా యొక్క విశ్వాసాన్ని నేను దేవునికి అనుక్షణం అందించాను. అందుకే లాస్ట్లో ఏమన్నాడు పౌలు? చెప్పండి, ఏమన్నాడు పౌలు? ఏంది కాపాడుకున్నాను నేను కృపను కాపాడుకున్నాను అలా. కృప పోదు, శాశ్వతం కృప వెంబడి కృప, శాశ్వత కృపలో నువ్వు వెళ్తానే ఉంటావు. కృప తీసేడు దేవుడు. 40 సంవత్సరాలనైనా వాళ్ళు తీసేయాలి కృప వాళ్ళకి. కానీ పౌలు ఏమంటాడు తెలుసా? నేను ప్రయాసపడితిని. నేనేం కాపాడుకున్నా? విశ్వాసాన్ని. అందరికంటే ఎక్కువగా వారందరికంటే ఎక్కువగా నేను ప్రయాసపడితేనే. అది నేను చేస్తుంది ఇప్పుడు ఈరోజు. ఈ క్షణం నుంచి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాను నువ్వు రోజంతా? నువ్వు అద్భుతాలు ముందు చూడలేనా? అద్భుతాలు చూసే సిస్టర్ కాత్రికుల్మని చూసి నేను ఆమె మాదిరి ఉంటే ఎంత బాగుండు, నేను ఫలానా బ్రదర్ మాదిరి ఉంటే బాగుండు, నేను ఆ సిస్టర్ బ్లెస్సీ వెస్లీనా ఆ సిస్టర్ పేరు, ఆ మాదిరి ఉంటే బాగుండు కదా. ఏంటి నా కర్మ ఇది? నో డోంట్ డూ దాట్. అదే కృప ఉంది. సతీష్ బ్రదర్ మీద ఉన్న కృప నీ మీద ఉంది. కానీ నువ్వు ప్రయాసపడతానవా? వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు కూడా తెలియదు, వాళ్ళ కథ ఇచ్చిపెట్టండి, బైబిల్ చెప్పు. నువ్వు ప్రయాసపడతానవా? నాకు చాలా సంతోషం. ఈ సంఘంలో ప్రతి ఆదివారం చాలామంది యవ్వనస్తులు పోతున్నారు, వైఎస్ఆర్ కానీ ఇటు నుంచి చాలామంది అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా మీకు, ఇదే ప్రయాస వీళ్ళు పడతాండేది కంటిన్యూ చేయండి. ఏదో ఓ రోజు దేవుని దినం మీ జీవితంలో స్టార్ట్ అయింది. ఏది? బయటకు చూపించడం, మిమ్మల్ని అద్భుతాలు చేయడం, సామర్థ్యమైన కార్యాలు చేయడం. అర్థమవుతుందా మీకు? ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని యందు మీ ప్రయాస ఎప్పటికీ వ్యర్థం. అందుకే సువార్త చెప్పడానికి వెనకాడకండి. చాలామంది చాలా రిజర్వ్గా ఉంటారు. ఆఫీస్లో చెప్పలేను. నేను మతం గురించి చెప్పమనంలా, ప్రభు యొక్క ప్రేమ గురించి చెప్పండి. రోగుల ప్రార్థన చేయండి, కష్టంలో ఉన్నారా ప్రార్థన చేయండి. దేవునికి తెలుసు నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో, ఆ వ్యక్తి రక్షింపడాలని. నీకంటే ఎక్కువ ఆయన కోరుకుంటున్నాడు. కానీ రిజర్వ్లో ఉన్నారనుకో, కృపని మీరు వాడుకోలేరు. ఏం తెలుసు? నీ ద్వారానే అనంతపురం పట్టణాన్నే దేవుడు జయించాలి, నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా. నువ్వు చూసే ప్రతిదానికి దేవుని దూరం పెట్టే, పక్కన పెట్టి ఫస్ట్ దేవుని సుఖం. దేవుడిలోనే సుఖం ఉండేది నాయన. దేవుడు కాకుండా ఏడ సుఖం ఉంది నీకు? రోగం రాకుండా చేస్తేనే కదా సుఖం ఉండేది, బీదరికం లేకుండా ఉంటేనే కదా సుఖం ఉండేది. నువ్వు ఆయన్ని పక్కన పెట్టి లోకంలో పరిగెడతానంటావు. ఆయన దగ్గర వచ్చి వినకు దూరం, నీకు కష్టము. ఆయన వింటున్నారు, పైన చూడండి. ఆయన దూరం పెట్టకు, ఆయన కృపని వాడుకో. అర్థమైందా? ఓ సిస్టర్ అంటున్నాంది, బ్రదర్ నాకు ఎంతో సేవ చేయాలని ఉంది, ఏళ్ళ నుంచి నాకు భారం ఉంది, నాకు చాలా కోరుకుంది, పోలేకపోతానని. ఎందుకు సిస్టర్ పోలేకపోతానంటే 2 కుక్కల్ని పెంచిన ఆ కుక్కలు అడ్డుపడతాయి. ఏమన్నా రీజనా చెప్పండి? కుక్కలండ. అసలు నువ్వు కుక్కలు ఎవరు పెంచమని? నన్ను అడిగి ఫోన్లో పెంచుకున్నావు, నీ ఇష్టం. అది ఆడికి ఇచ్చిపెట్టు, వాడిని ఎవరైనా ఇచ్చేసి నువ్వు బయటికి రా, పో హాస్పిటల్కి పో, ఆడ పోయి సువార్త చెప్పు. నేను మీకు చెప్పేది అదే బిడ్డ, నా మాట వింటారో? అలా ముందు చూడండి, ముగిస్తాను. లాస్ట్ వర్డ్. ప్రార్థనలో ఎంతోమంది రక్షణ లేకుండా చచ్చిపోతున్నారు. అనంతపురంలో వ్యభిచారంలో చచ్చిపోతున్నారు, తాగుల్లో చచ్చిపోతున్నారు, డ్రగ్స్ వాడి. నువ్వు చూసే తింటాను, తాగుతాను, పడుకుంటానంటే ఏం గతి పడుతుంది వాళ్ళ చెప్పండి? వెలిగించిన వాడన్న మనము ఎంత ప్రార్థనలు గడపాలా? దయతో రాత్రిపూట ప్రార్థనలో కూడి సిస్టర్స్ బలంగా ప్రార్థన చేయండి. దేవుని సన్నిధికి చేరుతుంది. స్టార్టింగ్లో చదివాను నేను, దూత ఏమన్నాడు? మీ ఇంట్లో మీరు చేస్తాండేది దేవుని సన్నిధికి చేరుతుంది. హలో, స్టాప్ చేయండి. ఇంకా దేవుని కొరకు బ్రతకండి. మా
ప్రార్థనలో సమయం గడపండి. పొద్దున్న లేచి గంట అరగంట సేపు 40 నిమిషాలు మీకోసం సంఘం కోసం ప్రార్థన చేసి. సైతాన్ అంటాడు ఏంది జరగడం లేదు, చూసుకో, డోంట్ డూ దాట్, చూడొద్దండి. వానికి చెప్పండి నేను చేసే ప్రార్థన వ్యర్థంగా పోదు, సంవత్సరం తర్వాత అయినా సరే రిజల్ట్ చూస్తా, 2 ఏళ్ళ తర్వాత అయినా సరే రిజల్ట్ చూస్తా. ప్రార్థనకు ఉండే గొప్ప శక్తి ఉంది సార్. నువ్వు చచ్చిపోతావు కానీ ప్రార్థన చచ్చిపోదు. నువ్వు వెళ్ళిపోయి ఉంటావు కానీ ఇప్పుడు బతికే ఉంటుంది నీ ప్రార్థన. ఈరోజు పంజాబ్ రివైవల్ కారణం ఏంటి? హైడ్ అనే ఒక దైవజనుడు పంజాబ్లో ప్రార్థన చేసి చివరికి చనిపోయాడు ఆయన ప్రార్థనలోనే. ఈరోజు పంజాబ్ చూడండి మండించబడుతుంది. నువ్వు అనంతపురంలో పుట్టావు, లేదంటే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టావు, నీ బాధ్యత ఈ పట్టణం కోసం, ఈ జిల్లా కోసము ప్రార్థన చేయాల. కన్నీటి ప్రార్థన చేయి. అయ్యా చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళకి చాలామంది పాపం భర్త పోషించకుంటే చేయకూడని పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వీడు తాగి దయ్యాల చేతుల్లో పడి చచ్చిపోతున్నాడు. నువ్వు చూస్తే దిగులు లేకుండా ఉంటే ఎట్లా తల్లి చెప్పు? కృప ఎంతుంది అనంతపురం మీద? ఎవరు వాడతారు ఆ కృపని? పౌలు అంటాడు నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడతాను. నేను లాస్ట్ చెప్పి ముగిస్తాను. నువ్వు హాస్పిటల్కి పోతావే, నువ్వు వీధికి పోతానవే, నువ్వు కనపనులను సువారు చెప్తానవే, వేస్ట్ పోదు. నేను అది నీ దేవుని సన్నిధికి చేరుతా ఉంది. నా మాటను నాలుక సరిగ్గా పెట్టుకో. దేవుని వాక్యం మాట్లాడాలి ఎప్పుడు, అనుక్షణము. సాతాన్ని ఎదిరించు. రెండవది ప్రయాసపడు. చూడు ఎట్లుంటుందో నీ జీవితము. నీ పిల్లల నీ వలన వాళ్ళు కూడా దీవించబడతారు. సో అందుకే ప్రయాస పెడతాం. రేపు వారం మళ్ళీ కనుక్కుందాం, ముందుకెళ్దాం. చాలా ఉంది, ఇంకా సంవత్సరం అంతా అయిపోతుంది మనకి. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీ కృతజ్ఞతలు మేము వింటున్నాం తండ్రి. కృప ద్వారా ఎలా జీవించాలా, కృప విశ్వాసం గురించి మేము వింటున్నాం తండ్రి. పౌలులాగా మేము కూడా, మా మీద కృప ఉంది, పౌలు మీద ఉన్న కృప మా మీద ఉంది తండ్రి. పౌలు అన్నట్లుగా నేను ప్రయాసపడితేనే వారికంటే ఎక్కువగా చేయగలిగితేనే అది దానికి కారణం కృపయే. ఇక్కడికొచ్చిన బిడ్డలు ప్రార్థన అంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థన ద్వారా వీళ్ళ పిల్లల కోసం, కుటుంబాల కోసం, సంఘం కోసం, పట్టణం కోసం, దేశం కోసం ప్రార్థన చేయాలి తండ్రి. రాత్రిపూట సహోదరులు బ్రదర్స్ కలుసుకుంటున్నారు, నువ్వు చూస్తున్నావు దాన్ని. వీరి కోఆపరేషన్ వల్ల ఈ సంఘంలో రివైవల్ తెచ్చే దేవుడివి. వీరి కోఆపరేషన్ వల్ల ఈ పట్టణంలో, రాష్ట్రంలో, దేశంలో రివైవల్ తెచ్చే దేవుడు స్వామిను తండ్రి. మా ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ఎంతో చేయాలన్నావు కానీ నీకు సహకరించే వాళ్ళు కావాలా, నీకు కోఆపరేట్ చేసే వాళ్ళు కావాలా. ఆ కారణం ఈ కారణం చెప్పకూడదు. నువ్వు చెప్పావు తండ్రి ఇజ్రాయెల్ జనాంగంతో, వారు నాకంటే బలమైన జనం అనుకో, నేను యుద్ధం చేస్తాను, యుద్ధం యెహోవాది. బిడ్డలు విన్నారు తండ్రి. ఇక్కడి నుంచి వెళ్తుండగా వ్యర్థంగా వెళ్ళడం లేదు, వీళ్ళకు ఒక ప్రణాళికతో వెళ్తున్నారు. నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తా, ఇక్కడి నుంచి వాక్యం చెప్తా. ఇదిగో నా దేవుడు మంచోడు, ఆయన నన్ను శోధనలో పడేసే దేవుడు కాదు. సాతానే నన్ను శోధిస్తా, నేను వాక్యం ద్వారా జయిస్తా. జిగులు పన్ను, చింతపన్ను, వాక్యంని నేను తింటాను, వాక్యం ద్వారా బతుకుతాను, నా కుటుంబాన్ని వాక్యాలను పెంచుకుంటా. అయితే నిర్ణయంతో ప్రభువా వెళ్తుండగా మీరు సహాయం చేయమని బిడ్డలు మీ చేతిలో పెడుతూ, విన్న వాక్యం సాతాను దొంగలించకుండా సీల్ చేయమని వేడుకుంటూ, పరిశుద్ధాంతాన్ని ముద్రించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి.